Welcome everyone for this authentic Ho'oponopono Healer workshop. All of you can unmute. Happy evening, all of you. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. Happy మణి evening to గారు one and హ్యాపీ all. ఈవినింగ్. Very happy evening, sir. భద్రరావు గారు హ్యాపీ ఈవినింగ్. భాగ్యలక్ష్మి గారు హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో క్లియర్ గా ఉందండి? నా వాయిస్ అండ్ వీడియో క్లియర్ గా ఉందా? ఎస్. ఓకే, సూపర్బ్. సో వెల్కమ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ వండర్ఫుల్ అమేజింగ్ ఈవినింగ్ వర్క్షాప్. సో ఈరోజు చాలా అమేజింగ్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోబోతున్నారు. లైఫ్లో ఈ రోజు నుంచి ఈ ప్రిన్సిపల్స్ని అప్లై చేయబోతున్నారు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. సో మీరు లైవ్ వర్క్షాప్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సిట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎంజాయ్ ద సెషన్. యా, ఓకే. ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు? షో మీ హ్యాండ్స్. సూపర్, గ్రేట్, అమేజింగ్. సో ఫ్రెండ్స్, అదే ఎంతూజియాజంతో ఉండాలి, అదే ఎనర్జీతో ఉండాలి. బికాస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్, రైట్? సో కీప్ యువర్ ఫీలింగ్స్ హై. అండ్ బిఫోర్ స్టార్టింగ్ విత్ హోపోనోపోనో సెషన్, మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేయబోతున్నామండి. దిస్ ప్రాక్టీస్ ఈస్ కాల్డ్ హార్ట్ కోహరెన్స్. సో మన హార్ట్ని, బ్రెయిన్ని రెండింటిని హయ్యర్ వైబ్రేషన్లోకి మనం తీసుకెళ్ళబోతున్నాం. సో దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ కోహరెన్స్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సిట్ కంఫర్టబుల్లీ. అందరూ కంఫర్టబుల్గా కూర్చోండి. సో లెట్స్ డూ దిస్ హార్ట్ కోహరెన్స్ టెక్నిక్. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్, సిట్ కంఫర్టబుల్లీ. బ్యాక్ని స్ట్రైట్గా ఉంచండి. ఇన్హేల్ and exhale. Inhale and exhale. Bring your awareness to the central part of your chest. మీ చెస్ట్ మధ్య భాగంలో మీ అవేర్నెస్ ఉంచండి. యాజ్ యు ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు స్ట్రైట్గా యువర్ బ్రీతింగ్ ఇన్ యువర్ చెస్ట్. డైరెక్ట్గా హార్ట్లోకి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తున్నారు. దాన్ని గమనించండి. Inhale and exhale. Remember, your heart is sending vibrations continuously. మన గుండె వైబ్రేషన్స్ బాడీకి ప్రతి సెకండు పంపిస్తూ ఉంటుంది. మన బ్రెయిన్ కంటే ఎక్కువగా మన గుండె వైబ్రేషన్స్ పంపుతూ ఉంది. మన ఎమోషన్స్ అన్నీ కూడా హార్ట్తో కనెక్ట్ అయి ఉంటాయి. మేక్ యువర్ ఎక్సలేషన్ లిటిల్ లాంగర్. ఎక్సలేషన్ కొద్దిగా ఎక్కువసేపు చేయండి. ఇన్హేల్ and exhale. Inhale and exhale. Now, మీ గుండెనంతా ఒక ఎలివేటెడ్ ఎమోషన్స్తో నింపండి. You can choose any one of the elevated emotion. Love, happiness, or gratitude. Think about a person or a place or an event. ఏదైనా ఒక పర్సన్,
ఎవరైనా మీరు ఎక్కువగా ప్రేమించే, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే ఆ పర్సన్, తన్ని చూడండి. లేదా ఒక ప్లేస్, లేదా ఒక ఈవెంట్ చూస్తూ you're inhaling directly into your heart. Fill your heart with love. మీ గుండెనంతా ప్రేమతో నింపండి. ఆ పర్సన్‌ని చూడండి. అండ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్. మీ గుండెనంతా ప్రేమతో నింపండి. వెన్ యూ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఈ వైబ్రేషన్స్, ఈ ఎలివేటెడ్ ఎమోషన్స్‌తో మీ గుండెనంతా నింపండి. Now you're filling your heart with complete love and gratitude. See, this universe is blessing us with love. ఈ విశ్వం మనని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. సో నౌ మీ బాడీ అంతా ఈ లవ్ అనే ఎమోషన్‌తో నిండిపోయింది. గమనించండి. Focus on your heart. Your heart is sending these vibrations throughout the body. మీ బాడీ అంతా ఈ వైబ్రేషన్‌తో నిండిపోతుంది. And the entire room is filled with this vibration. Your entire room is filled with this vibration. Now, this is filling every person. మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి పర్సన్‌ని ఈ వైబ్రేషన్ టచ్ చేస్తుంది. ఇట్ ఈస్ హీలింగ్ ఎవ్రీవన్. అందరిని హీల్ చేస్తుంది. రిమెంబర్, యువర్ హార్ట్ ఈస్ సెండింగ్ వైబ్రేషన్ కంటిన్యూయస్లీ. కంటిన్యూయస్‌గా మన హార్ట్ వైబ్రేషన్ సెండ్ చేస్తూ ఉంటుంది. ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్. పూర్తిగా ప్రేమతో నింపండి. గ్రాటిట్యూడ్‌తో నింపండి. అండ్ యూఆర్ సెండింగ్ దిస్ వైబ్రేషన్ టు ద యూనివర్స్. ఈ విశ్వానికి మీరు కృతజ్ఞతలు చూపిస్తున్నారు. ఎవ్రీ క్రియేషన్ ఇన్ దిస్ వరల్డ్, ప్లాంట్, యానిమల్, ఇన్సెక్ట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, everything is filled with love, is filled with gratitude. You're sending this vibration to each and every one. అంతటా ఈ వైబ్రేషన్ ని మీరు పంపుతున్నారు. గ్రేట్. Slowly take all the love from the universe. Universe is sending you back the love and the gratitude. మనం యూనివర్స్కి ఏమి ఇస్తామో యూనివర్స్ మళ్ళీ మనకు తిరిగి అదే ఇస్తుంది. యూ హెల్ప్ అదర్స్, యూనివర్స్ హెల్ప్స్ యూ. యూ సపోర్ట్ అదర్స్, యూనివర్స్ సపోర్ట్స్ యూ. యూ లవ్ అదర్స్, యూనివర్స్ సెండ్స్ లవింగ్ పీపుల్ ఇన్ టు యువర్ లైఫ్. సో మీ హార్ట్ నంతా లవ్తో నింపుతూ స్లోలీ అండ్ గ్రాడ్యువలీ ఓపెన్ యువర్ ఐస్. స్లోలీ అండ్ గ్రాడ్యువలీ ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా స్లోగా కళ్ళు తెరవండి. సూపర్. సో ఫ్రెండ్స్, యుఎస్లో ఒక ఇన్స్టిట్యూట్ అండి, విచ్ ఇస్ కాల్డ్ హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్. లాస్ట్ 45 years నుంచి దీనిపైన రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. ఈ రీసెర్చ్ ఏంటంటే, హార్ట్లో ఎలివేటెడ్ ఎమోషన్స్ని కనుక నింపితే, ఎలివేటెడ్ ఎమోషన్స్ ద్వారా
మనం రోజంతా ఆ ఎలివేటెడ్ ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలము. సో ఈ రీసెర్చ్ లాస్ట్ 45 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంది. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్, కాలిఫోర్నియా. అండ్ ఈవెన్ యూ వెన్ యూ డూ దిస్ టెక్నిక్, యూ విల్ ఎక్స్పీరియన్స్ వెరీ డీప్ రిలాక్సేషన్. చాలా డీప్ రిలాక్సేషన్ని, చాలా డీప్ పీస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారండి? I know some of the advanced participants are doing every day, and morning rituals lo first ritual we complete is this heart coherence. So మీరు ఎప్పుడైనా సరే ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఒక 2 minutes మీకు మీరు టైం ఇవ్వండి, కూర్చోండి, మీ హార్ట్ని ఎలివేటెడ్ ఎమోషన్స్తో నింపండి. లవ్, గ్రాటిట్యూడ్, పీస్, జాయ్, హ్యాపీనెస్. ఒక ప్లేస్, ఒక పర్సన్ లేదా ఒక సిచ్యువేషన్ని చూడండి అండ్ ఫీల్ దాట్ ఇన్ యూర్ హార్ట్. కంప్లీట్గా అవేర్నెస్ అంతా కూడా హార్ట్ పైన ఉండాలి. కంప్లీట్ అవేర్నెస్ ఆన్ యూర్ హార్ట్. ఆ ప్రెసెంట్ మూమెంట్లో ఉంటూ హార్ట్ని ఆ వైబ్రేషన్తో నింపి జస్ట్ ఫీల్ దట్ అండ్ సీ దట్ లవ్, దట్ హ్యాపీనెస్, దట్ జాయ్, గ్రాటిట్యూడ్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్ ఫ్రమ్ యూర్ హార్ట్. అది మీ బాడీ అంతా కూడా ఆ వైబ్రేషన్ సెండ్ చేస్తుంటుంది. సో దీనిపైన ఎక్స్ట్రీమ్ రీసెర్చ్ జరుగుతుంది అండ్ లాట్ ఆఫ్ అమేజింగ్ రిజల్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ టెక్నిక్. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద టెక్నిక్స్ అవసరం లేదండి, చిన్న చిన్న టెక్నిక్స్ని మనం చూడాలి. అండ్ దీస్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్, సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్. ఎస్ ఆర్ ఎస్? ఆర్ యూ రెడీ ఎవ్రీబడి నౌ? సూపర్. సో కొద్దిగా స్మైల్ మిస్ అవుతుందండి, ఎనర్జీ మిస్ అవుతుంది. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు హ్యావ్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. బికాస్ లెర్నింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మీరు లైట్గా ఫీల్ అవుతున్నారో, ఓకే, ఎంజాయ్ చేస్తున్నారో, అప్పుడు ఆ లెర్నింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో కీప్ యువర్ కెమెరాస్ ఆన్. ఐ వోంట్ టేక్ మోర్ టైమ్. ఎగ్జాక్ట్లీ ఐ విల్ కంప్లీట్ బై 9:15. సో స్ట్రైట్ అవే వీఆర్ గోయింగ్ ఇన్ టు హోపోనోపోనో టెక్నిక్. సో హోపోనోపోనో గురించి మీరు ఫస్ట్ టైం కొంతమంది వింటుంటారు, మేబీ కొంతమంది ఆల్రెడీ విన్నారు, కొంతమంది మేబీ 1 year నుంచి వింటున్నారు, 2 years నుంచి వింటున్నారు. ఫస్ట్ టైం ఐ కేమ్ అక్రాస్ దిస్ వర్డ్ 10 years బ్యాక్. హోపోనోపోనో 10 years ముందు నేను ఫస్ట్ టైం ఈ హోపోనోపోనో ప్రేయర్ గురించి విన్నాను. హోపోనోపోనో గురించి నాకు తెలుసు 10 years, మేబీ ఇన్ ద ఇయర్ 2014 అరౌండ్. బట్ నేను ఎప్పుడు దాన్ని సరిగ్గా యూజ్ చేయలేదు. దాన్ని ఎప్పుడు అంత పవర్ ఉందని నాకు తెలియదు. బట్ ఇన్ ద ఇయర్ 2017-18 ఆ టైంలో వెన్ మై సిస్టర్ వాస్ ఐ హ్యావ్ 4 sisters అండి. 4 sisters, 2 brothers. వీఆర్ అ బిగ్ ఫ్యామిలీ. అందరికంటే చిన్నవాడిని నేను. సో వన్ ఆఫ్ మై సిస్టర్స్, సెకండ్ సిస్టర్, షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ పోలియో. చిన్నప్పటి నుంచి తనకు పోలియో ఉంది. తను తను మెంటల్లీ రిటార్డెడ్ కొద్దిగా. సో తను నార్మల్గా ఉండలేదు, నార్మల్ పీపుల్గా ఉండలేదు. షీఈస్ లిటిల్ అబ్నార్మల్. బట్ ఫస్ట్ టైం తనకు ఆ పోలియో ద్వారా అండ్ బాడీ చాలా వీక్ అయింది అండ్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. తను వాకింగ్ కూడా చేయలేదు, అలాంటి పరిస్థితిలోకి వచ్చింది. సో ఇంట్లో పెద్దవాళ్ళేమో అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 2016-17 నుంచి ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. 2 yearsలో ఇంకా ఎక్కువగా మారింది. సో ఐ వాస్ ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ విజువలైజేషన్ అండ్ దిస్. బట్ వన్ ఐ టుక్ వాస్ హోపోనోపోనో. చాలా సీరియస్గా ఐ ఫాలో డాక్టర్ హ్యూలెన్. సో డాక్టర్ హ్యూలెన్ గురించి ఎంతమంది విన్నారండి? డాక్టర్ హ్యూలెన్, సూపర్. సో డాక్టర్ హ్యూలెన్ ఈజ్ ఆల్సో మై మెంటర్. సో వెన్ ఐ హర్డ్ హిమ్, తన లైఫ్లో ఎప్పుడైతే ఆ ప్రాబ్లం వచ్చిందో తను ఏం చేశాడు, ఆ ప్రాబ్లం గురించి, ఈ ప్రాబ్లం నా లైఫ్లో వచ్చిందంటే దెర్ ఇస్ సంథింగ్ విద్ ఇన్ మీ, నాలో ఏదో మెమరీ ఉంది, ఆ మెమరీ ద్వారా ఈ ప్రాబ్లం నా లైఫ్లోకి వచ్చింది. అందువల్ల నేను ఆ మెమరీని క్లియర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నా నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ అ స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీస్. మనం బయట కనబడేది 1 thought, బట్ లోపల ఉండింది మోర్ దెన్ 1 to 10 million థాట్స్ రన్ అవుతుంటాయి సబ్ కాన్షియస్ మైండ్లో ఎవ్రీ సెకండ్. సో సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే తను హీల్ చేసుకున్నాడు, హీ సా అమేజింగ్ రిజల్ట్స్. సో వై కాంట్ ఐ అప్లై ద సేమ్ టెక్నిక్? ఎలాగైతే డాక్టర్ హ్యూలెన్ వెన్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ దట్ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఎలాగైతే వాళ్ళందరినీ తన హీలింగ్ మొడాలిటీ ద్వారా హీల్ చేశాడు, వై కాంట్ ఐ యూజ్ దిస్ టెక్నిక్? సో ఐ యూస్డ్ ఫర్ మై సిస్టర్స్ హెల్త్ అండ్ దెన్ స్లోలీ విదిన్ 3 months పీరియడ్, 3 months పట్టిందండి. 3 months తర్వాత దెన్ షీ బికేమ్ నార్మల్ అండ్ షీ ఈజ్ ఏబుల్ టు వాక్. అండ్ నౌ స్టిల్ ఆల్సో షీ ఈజ్ ఏబుల్ టు వాక్. సో అమేజింగ్ రిజల్ట్స్ నేను చూశాను అండ్ నా పార్టిసిపెంట్ చూస్తున్నారు అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్.
సో అలాంటి రిజల్ట్స్ రావాలి అంటే వి జస్ట్ హ్యావ్ టు కనెక్ట్ విత్ అవర్ సెల్ఫ్. సో హోపోనోపోనో చేస్తున్నప్పుడు మీరు స్పిరిచువల్గా చాలా గ్రోత్ అవుతారు. సో మనని మనం ఒక ఎనర్జీ లాగా కాన్షియస్నెస్ లాగా చూస్తాం. సో ఎగ్జాక్ట్గా హోపోనోపోనో ఏంటి, హోపోనోపోనో ఎలా చేయాలి అనేది నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరందరూ వినడానికి రెడీగా ఉన్నారా మరి? రైట్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీసెస్ గురించి కూడా చేశానండి, ఎందుకంటే టుడేస్ పితృ అమావాస్య, కరెక్టా? సో మన పితృదేవతల వాళ్ళ ఆత్మలు, వాళ్ళ ఎనర్జీస్ అవన్నీ కూడా మన గురించి వెయిట్ చేస్తుంటాయి. మనం వాళ్ళకి ఇచ్చే మెసేజ్ గురించి వెయిట్ చేస్తుంటాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా దట్ ఈస్ ట్రూత్. సో మనం కనెక్ట్ అయి ఉన్నామండి మన పితృదేవతలతో, దేవతలతో, యూనో మన యొక్క యాన్సెస్టర్స్తో మనం కనెక్ట్ అయి ఉన్నాం. మనకి ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? మనకు ఒక పేరు ఉంది, అవునా కదా? మన పూర్వీకులు మన గురించి చాలా సాక్రిఫైసెస్ చేశారు. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? వాళ్ళు మన గురించి ఆలోచించారు, రైట్? ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే, ఈరోజు ఇంత కంఫర్టబుల్గా మనం లైఫ్లో ఉన్నాము అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. ఎస్ ఆర్ ఎస్? యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు స్పెసిఫిక్గా ఒక ప్రేయర్ వీఆర్ డూయింగ్ ఫర్ దెమ్. సో చివరిలో నేను అందరితో చేపిస్తాను. అది 15 minutes ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో అది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ మనం చేసేది మన సబ్ కాన్షియస్ మైండ్తో ఎంత పవర్ఫుల్ ఎనర్జీతోనైనా కనెక్ట్ అవ్వచ్చు అండి. యూనివర్స్తో కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. అలాంటి డివినిటీ మనందరిలో ఉంది, మనందరిలో ఉంది. ఇక్కడ ఉన్న 179 పీపుల్, యూట్యూబ్లో చూస్తున్న మోర్ దెన్ 2000 పీపుల్, అందరిలో ఆ ఎనర్జీ ఉంది, రైట్? సో వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ద ఎనర్జీ. ఏదో ఊరికనే ఇక్కడికి ఎవరు రాలేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే మీరు ఇక్కడ ఉన్నారు. గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? ఒక రీజన్ ఉంటేనే మీరు ఇక్కడ ఉన్నారు. సో అందువల్ల కంప్లీట్ ఇట్ అండ్ దెన్ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్. మీరు ఈ రోజు నుంచి ఆ ఎక్స్పీరియన్స్ని చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోపోనోపోనో, ఈ హవాయియన్ ట్రెడిషన్ ఎలా స్టార్ట్ అయిందంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది హవాయియన్ ట్రెడిషన్లో ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్ అండి. హోపోనోపోనో అంటే ఏంటంటే, హో అంటే మేకింగ్, పోనో అంటే కరెక్షన్స్. హో పోనో అంటే మేకింగ్ కరెక్షన్స్, రెక్టిఫైయింగ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం వాటర్ని తాగేటప్పుడు వాటర్ని ఫిల్టర్ చేస్తామా లేదా? ఎస్ ఆర్ ఎస్? ఎంతమంది ఫిల్టర్ చేస్తారు వాటర్ని? ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. ఎందుకు ఫిల్టర్ చేస్తున్నారు వాటర్ని? ఎందుకంటే ఆ ఫిల్టర్ కనుక లేకుంటే ఆ వాటర్ మనని డ్యామేజ్ చేస్తాయి, అవునా కదా? సూపర్. మరి ఎంతమంది థాట్స్ని ఫిల్టర్ చేస్తున్నారండి? ఎంతమంది ఫీలింగ్స్ని ఫిల్టర్ చేస్తున్నారు? చేయట్లేదు. ఎలాంటి ర్యాండమ్ థాట్స్ వస్తుంటాయి చూడండి. అండ్ ఎంత నెగిటివిటీ న్యూస్ని ఎక్కువ చూస్తే అంత ఎక్కువగా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. చూసారా, గమనించారా? నెగిటివ్ పీపుల్ మన లైఫ్లోకి వస్తుంటారు, నెగిటివ్ సిచ్యువేషన్స్ మన లైఫ్లోకి వస్తుంటాయి. సో హోపోనోపోనో ఏం చెప్తుందంటే, మన లైఫ్లోకి వచ్చే ప్రతి పర్సన్, ప్రతి ఈవెంట్, ప్రతి సిచ్యువేషన్ అది ఎందుకు వస్తుందంటే మీరు దాన్ని ఫిల్టర్ చేయలేదు. ఫిల్టర్ చేయలేము కాబట్టి అది మన లైఫ్లోకి వచ్చింది. సో హోపోనోపోనో ఏంటంటే కరెక్షన్, ఫిల్టరింగ్ దట్ మెమరీస్, ఫిల్టరింగ్ దట్ డేటా, ఫిల్టరింగ్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్స్ని ఫిల్టర్ చేయడము, ఆ మెమరీస్ని ఫిల్టర్ చేయడము, ఆ థాట్స్ని ఫిల్టర్ చేయడము, ఆ ఫీలింగ్స్ని ఫిల్టర్ చేయడం. సో హోపోనోపోనో అంటే సింపుల్ మీనింగ్ అంటే ఏంటి? మేకింగ్ కరెక్షన్. హోపోనోపోనో మేకింగ్ కరెక్షన్, రెక్టిఫైయింగ్ ఎర్రర్స్, కరెక్షన్, రెక్టిఫికేషన్. దీనే మనం హోపోనోపోనో అంటామండి. ఓకే, సో వాట్ ఈస్ హోపోనోపోనో? టెల్ మీ మై డియర్ ఫ్రెండ్స్. మేకింగ్ కరెక్షన్స్. King correction. King కరెక్షన్స్ ఆర్ రెక్టిఫైయింగ్ ద ఎర్రర్స్. ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో, ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి? నా థాట్స్లో ఎర్రర్స్ ఉన్నాయి, నా ఫీలింగ్స్లో ఎర్రర్స్ ఉన్నాయి, నా ఇమోషన్స్లో ఎర్రర్స్ ఉన్నాయి. దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. లెట్ మీ జస్ట్ షేర్ ద ప్రెజెంటేషన్. ఐ వాంట్ సంబడి టు రీడ్ ఇట్. ఎవరైనా రీడ్ చేయగలరండి? కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ అన్మ్యూట్ యూ. గుడ్. ఎస్, Lahari garu, good evening. Can you hear my voice? Yes, sir. Okay, can you read what is there on the screen, Yes, sir. please? Rectifying the thing. Yes, ho'oponopono ante entante rectifying the things.
ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని మనం రెక్టిఫై చేస్తున్నాం. రెక్టిఫికేషన్ ఎందుకు చేయాలి? ఎందుకంటే అది మన లైఫ్లో ఉంది కాబట్టి మనం రెక్టిఫికేషన్ చేయాలి. రెక్టిఫైయింగ్ ద థింగ్స్, అది పీపుల్, సిచ్యువేషన్, సర్కమ్స్టాన్స్ ఏదైనా అవ్వచ్చు, దాన్ని మనం రెక్టిఫికేషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ డెఫినేషన్? సీ దిస్. హో మీన్స్ వాట్? Making. మేకింగ్. పోనో? Mono means correct or perfect. కరెక్షన్ ఆర్ పర్ఫెక్షన్ ఆర్ రెక్టిఫికేషన్. ఎస్, థ్యాంక్ యూ. సో మేకింగ్ కరెక్షన్ అంటే మనం కరెక్షన్ చేస్తున్నాము, రెక్టిఫికేషన్ చేస్తున్నాము, పర్ఫెక్షన్ చేస్తున్నాము. ఓకే, కెన్ యూ రీడ్ దిస్? దిస్ ఇస్ అన్ ఏన్షియంట్ No means హవాయియన్. making. Mono means correction or perfection. Ancient Hawaiian problem solving process. థ్యాంక్ యూ. ఇట్స్ అన్ ఏన్షియంట్ హవాయియన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ అండి. సో హవాయియన్ అనే ఒక ఐలాండ్లో పీపుల్, దే ఆర్ మోర్ కనెక్టెడ్ విత్ ద స్పిరిచువల్. చాలా స్పిరిచువల్గా, చాలా కనెక్టెడ్గా ఉంటారు. సో ఇక్కడ ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇక్కడి వాళ్ళు మెడిసిన్స్ తక్కువగా వాడుతుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ రిచ్. హవాయియన్ ట్రెడిషన్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ రిచ్, యూనో. సో వాళ్ళు ప్రాక్టీస్ చేసే ఒక టెక్నిక్ ఏంటంటే ఈ హవాయియన్ టెక్నిక్. ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఎవ్రీబడి ప్రాక్టీస్ దిస్ టెక్నిక్. అంటే ఇంటింటా మనం ఎలాగైతే ఒక గాయత్రి మంత్రం ఎలాగైతే చేస్తుంటామో, నవగ్రహాలకు ఎలా పూజ చేస్తామో, అలానే వీళ్ళందరూ కూడా హోపనోపోనో ప్రేయర్ని కంటిన్యూస్గా రెగ్యులర్గా చేస్తారు. సో ఇక్కడ 2 రకాల హోపనోపోనో ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ట్రెడిషనల్ హోపనోపోనో, ద సెకండ్ వన్ ఇస్ అప్డేటెడ్ హోపనోపోనో. ఈ 2 ఉన్నాయి. సో ఫస్ట్ నేను ట్రెడిషనల్ హోపనోపోనో గురించి మాట్లాడుతున్నాను. ఈజ్ దట్ ఓకే ఎవ్రీబడి? ఎస్. ట్రెడిషనల్ హోపనోపోనో అంటే విచ్ ఈస్ వెరీ టైం కన్జ్యూమింగ్, చాలా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. సో ఈ ట్రెడిషనల్ హోపనోపోనో ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో మనకు రూట్స్ తెలీదు. బట్ ఈ ట్రెడిషనల్ హోపనోపోనో ఏం జరుగుతుందంటే పీపుల్ కమ్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంది, హెల్త్ సరిగ్గా లేదు, లేదా రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది, లేదా మనీ రావడం లేదు, ఇంకా ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని దే విల్ డూ దిస్ ట్రెడిషనల్ హోపనోపోనో. ఈ ట్రెడిషనల్ హోపనోపోనోలో ఫ్యామిలీ అందరూ ఉండాలండి. యూజువలీ ఇట్ ఈస్ కండక్టెడ్ బై ఎంటైర్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ ఒక ప్రేయర్ చేస్తుంటారు, 1 by 1, ఒక్కొక్క ప్రేయర్ చేస్తుంటారు. అండ్ వాళ్ళ థాట్స్లో, మెమరీస్లో, ఎమోషన్స్లో ఉన్న ఎర్రర్స్ని క్లీన్ చేయడానికి కొన్ని ప్రేయర్స్ ఉంటాయి. సో ఫ్యామిలీ అందరూ కూర్చొని చేయాలి. అంటే ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటే 20 మంది, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, యూనో, అందరూ ఒక ఫ్యామిలీ అందరూ కూర్చొని ఇదంతా చేసేవారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక సత్యనారాయణ హోమం ఉంటే మనం ఏం చేస్తాం? ఫ్యామిలీ అందరినీ పిలుస్తాం, అవునా కదా? సో ఈరోజు మా ఇంట్లో హోపనోపోనో ఉంది, అందరూ రండి, అందరినీ పిలిచేవారు. అక్కడ ఈ స్టేట్మెంట్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఒకరినొకరు చెప్పుకోవడము, ఇదంతా చేసేవారు. సో ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్. అప్పుడప్పుడు ఈ ట్రెడిషనల్ హోపనోపోనో 2 days జరిగేది, 3 days జరిగేది. సో ఇదంతా ఒక చిన్న పాప చూస్తోంది. తన పేరు నలమాకు సిమియోనా. పేరు గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఆ చిన్న పాప ప్రతిరోజు ఇదంతా చూస్తుంది. ఏం చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు? ఇది చేసే వాళ్ళని ఎలాగైతే మనం బ్రాహ్మణులు ఉంటారు మన ఇంట్లో, ప్రీస్ట్ ఉంటారు, పంతులు గారు ఉంటారు, కరెక్టా? రైట్. అలానే ఈ హోపనోపోనో చేయడానికి కహూనాస్ ఉండేవారు. అందరూ టైప్ చేయండి చాట్ బాక్స్లో, కహూనాస్ ఉండేవారు. సో ఈ కహూనాస్ ఏం చేస్తారంటే, కహూనాస్ అంటే మీనింగ్ ఏంటంటే సీక్రెట్ కీపర్స్. కహూనాస్, KAHUNA, కహూనా. సో కహూనా అంటే ఏంటండి? సీక్రెట్ కీపర్స్. తెలుగులో ఏమంటారండి? సీక్రెట్ కీపర్స్. సీక్రెట్ గా ఉంచేవాళ్ళు. అంటే ఈ టెక్నిక్ ని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా దాచి ఉంచేవారు. ఓకే, సీక్రెట్ కీపర్స్ అంటారు వీళ్ళని, కహూనాస్. సో ఈ కహూనా ఫ్యామిలీలో మదర్, ఫాదర్ వాళ్ళందరూ కూడా కహూనాస్. వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న పాప, 2 years పాప, తన పేరే నలమాకు సిమియోనా. సో తను ప్రతిరోజు చూసేది అమ్మ నాన్న ఏం చేస్తున్నారు. రోజు చాలా మంది వీళ్ళ ఇంటికి వచ్చేవారు.
ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఈ ప్రేయర్ జరిగేది. తను ప్రతిరోజు వింటూ ఉండేది. సో ఒక చిన్న పాప అంత చిన్న ఏజ్లో వింటే ఏం జరుగుతుంది చెప్పండి? తన మైండ్లో అదే ఉంటుంది, అవునా కదా? సో తను దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు తను డివైన్తో కనెక్ట్ అయింది. తనకు కొన్ని రివిలేషన్స్ వచ్చాయి. అంటే ఎస్, ఈ ప్రేయర్ని ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఈ టెక్నిక్ని ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఫ్యామిలీ అందరూ కూర్చొని, ఫ్యామిలీ అందరూ వచ్చి చేసే బదులు ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా అన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు ఇంటిని క్లీన్ చేయడానికి అందరూ రావాల్సిన అవసరం ఉందా అండి? ఎవరైనా ఒక్కరు క్లీన్ చేసిన అవుతుంది, అవునా కదా? నలుగురికి వంట చేయాలంటే అందరూ కలిసి కూర్చొని వంట చేస్తారా? ఒక పర్సన్ వంట చేసినా సరిపోతుంది, కరెక్టా? థ్యాంక్ యూ సో మచ్. సో ఈ టెక్నిక్లో పవర్ ఏంటంటే, ఇక్కడ మనం ఎనర్జీ సిస్టమ్ పైన వర్క్ చేస్తున్నాం. ఎనర్జీ సిస్టమ్ యొక్క వర్క్ ఉంటుందండి. మనకు తెలియని చాలా జరుగుతుంటాయి. చాలా మందికి చూడండి, సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి తెలుసు, ఏం చేయాలో తెలుసు, మోటివేషన్ ఉంటుంది, మోటివేషనల్ వీడియోస్ చూస్తుంటారు, చాలా జరుగుతుంటాయి. బట్ స్టిల్ ఒక బ్లాకేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. చూసారండి? I have seen people from IITs, people from IIMs, people from, chartered accountants, company secretaries, lawyers. I mean, big post, politicians, big posts, but still they are having problem in their financial aspects, health aspects, relationship aspects. చూసారా? సో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటిది. సో వాటికన్నిటికీ ఆన్సర్స్ మనకు ఇక్కడ హోపనోపోనోలో మీకు అందరికీ దొరుకుతుంది ఈ ఆన్సర్, రైట్? సో నౌ టాకింగ్ అబౌట్ ట్రెడిషనల్ హోపనోపోనో. సో ట్రెడిషనల్ హోపనోపోనో ఎలా జరుగుతూ ఉండేది అంటే, ఫ్యామిలీ అందరూ కూర్చునే వాళ్ళు, ఫ్యామిలీ అందరూ కూడా ఆ ఇమోషన్స్, ఆ ప్రాబ్లమ్స్ అందరూ డిస్కస్ చేసేవారు. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరు వచ్చి కన్ఫెషన్ చేసేవారు. సో భగవంతుడా, నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఒకరినొకరు కన్ఫెస్ చేసుకోవడము, ఒకరికొకరు చెప్పడము. సో ఇలా మెయిన్ ఏంటంటే, ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఓపెన్ అయ్యేవారు, ఆ బాండింగ్ స్ట్రాంగ్ అయ్యేది, అందరూ పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళేవారు. సో దిస్ వాజ్ అ ట్రెడిషనల్ హోపనోపోనో. సో తర్వాత ఏం జరిగిందంటే, యూ కెన్ సీ దిస్ లేడీ ఓవర్ హియర్. కెన్ యూ సీ ఆల్ ఆఫ్ యూ ఆన్ ద స్క్రీన్? దిస్ లేడీ ఈస్ నలమాకు సిమియోనా. ఓకే. సో ట్రెడిషనల్ హోపనోపోనోలో, ఎల్ఎన్ రెడ్డి గారు, కెన్ యూ రీడ్ ఫ్రమ్ దిస్ స్టేట్మెంట్? ట్రెడిషనల్ హోపనోపోనో నీడ్స్ టు విజిట్. Yeah, sir. Traditional Ho'oponopono needs to visit Kahuna. కహూనాస్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు ఎవరైనా ట్రెడిషనల్ హోపనోపోనోకి వెళ్ళాలంటే కహూనా. సో కహూనా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పర్సన్. కెన్ యూ సీ ద ఫోటోగ్రాఫ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, sir. షీ ఈస్ మొరోనా నలమాకు సిమియోనా. అందరూ టైప్ చేయండి, మొరోనా అని టైప్ చేయండి అందరూ, మొరోనా. సో షీ ఈస్ ద పర్సన్ హూ స్టార్టెడ్ దిస్ అప్డేటెడ్ హోపనోపోనో. ఎస్, కెన్ యూ రీడ్ ఇట్? Yeah, sir. Updated version by Morona Nalamaku Simeona. ఎస్. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న వర్జన్ ఎవరిదంటే, విచ్ ఈస్ అప్డేటెడ్ వర్జన్ బై మొరోనా నలమాకు సిమియోనా, రైట్? సో తను ఏం చేసిందంటే దాన్ని అప్డేట్ చేశారు. అప్డేట్ ఎందుకు చేశారు అంటే, బికాస్ షీ అండర్స్టూడ్ ఈ ప్రాసెస్ చాలా డిఫికల్ట్గా అవుతుంది, అండ్ 1 day 2 days పడుతుంది, అండ్ పీపుల్ వర్ నాట్ ఇన్వాల్వింగ్ దెమ్, రైట్? ఒకసారి చేసేవారు, చేసి వెళ్ళి వాళ్ళు మళ్ళీ అదే ప్రాబ్లమ్స్తో వచ్చేవారు. సో తను ఏం చేసిందంటే దాన్ని షార్టర్ వర్జన్గా క్రియేట్ చేసింది, అండ్ షీ టోల్డ్ దెమ్ టు ప్రాక్టీస్ కంటిన్యూస్లీ. అండ్ షీ స్టార్టెడ్ సీయింగ్ ద రిజల్ట్స్. సో ఇప్పుడు నలమాకు సిమియోనా స్టూడెంట్ ఎవరంటే డాక్టర్ హ్యూలెన్. నా డాక్టర్ హ్యూలెన్, ఎస్, ఫస్ట్ ఈ టెక్నిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? లెట్ us అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టెక్నిక్. యా, కళ్యాణ్ రెడ్డి గారు, కెన్ యూ అన్మ్యూట్ Yeah, sir. ప్లీజ్? కెన్ యూ రీడ్ ఇట్? Ho'oponopono. Ho'oponopono is a profound gift that allows one to develop working relationship with divinity within and learn to ask that in each moment. The process is essentially about freedom, complete freedom from the past. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్,
Ho'oponopono is a profound gift that allows one to develop working relationship with divinity within. Now just think about it. ఒక ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, ఒకరితో ఒకరు యూనో ఒకరికొకరు పలకరించట్లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారా? ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారా? ఉండలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే ఎలాగైతే హస్బెండ్ వైఫ్ మధ్య కనెక్షన్ ఉండాలో, అలానే మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలంటే మన డివినిటీతో మనం కనెక్షన్లో ఉండాలి. డివినిటీతో. అందరు ఇలా పట్టుకోండి, హార్ట్ని పట్టుకోండి అందరూ. ఐ హ్యావ్ టు కనెక్ట్ విత్ డివినిటీ విదిన్. మనమందరము ఆ డివినిటీతో కనెక్ట్ అవ్వాలి. ఆ డివినిటీ ఎక్కడో లేదండి, మనలోనే ఉంది. హోపోనోపోనో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఆ కనెక్షన్ చాలా ఫాస్ట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై ఎక్స్పీరియన్స్. ఏదేదో బుక్లో చదవడం కానీ ఏదో ఎక్కడో వినడం కానీ కాదు. రైట్? వి ప్రాక్టీస్ ఎవ్రీ సింగిల్ డే. సో ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై ఎక్స్పీరియన్స్. సో హోపోనోపోనో ద్వారా ఇట్ ఈస్ అ వర్కింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద డివినిటీ. అండ్ ఆ డివినిటీతో మనం ప్రతి సెకండ్ కనెక్ట్ అయి ఉన్నాం. ఆ డివినిటీ మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. ద డివినిటీ, మీరు యూనివర్స్ అనండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనండి, సబ్ కాన్షియస్ మైండ్ అనండి, ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ అనండి, ఏదైనా అనండి, బట్ ఆ డివినిటీ మనలో ఉంది. సో ఎప్పుడైతే హోపోనోపోనో మనం చేస్తున్నామో అప్పుడు ఏం జరుగుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో, ఈ నెగిటివిటీ అంటే ఏంటంటే డేటా, ప్రోగ్రామ్స్. కంప్యూటర్ని ఎంతమంది చూసారు? కంప్యూటర్ని గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కంప్యూటర్లో వైరస్ ఉంటే ఏం జరుగుతుంది? కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది, కంప్యూటర్ స్ట్రక్ అవుతుంది, కంప్యూటర్ స్లో అవుతుంది. సో కంప్యూటర్ ఎలాగైతే స్లో అవుతుంది, స్ట్రక్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది, అలానే మన లైఫ్లో కూడా మనం స్ట్రక్ అయిపోతాం, హ్యాంగ్ అయిపోతాం, స్లో అయిపోతాం. ఎందుకు జరుగుతుంది? బికాస్ దేర్ ఈస్ సమ్ అన్వాంటెడ్ ప్రోగ్రామ్. ఏదో అన్వాంటెడ్ ప్రోగ్రామ్ ఉంది, ఏదో అన్వాంటెడ్ డేటా ఉంది, ఏదో అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన లైఫ్లో ప్రతిరోజు చేసేది ఏంటండి? నిన్నేం చేసావు, మళ్ళీ ఈరోజు కూడా అదే చేస్తున్నాం. జనరల్గా అదే జరుగుతుంటుంది. సేమ్ పాస్, సేమ్ థాట్స్, సేమ్ ఫీలింగ్స్, సేమ్ చాయిసెస్, సేమ్ ఎమోషన్స్, సేమ్ రెస్పాన్సెస్, సేమ్ రిజల్ట్స్. అవునా కదా? ఆల్ ఆఫ్ యూ సే దిస్. సేమ్ థాట్స్, Same thought. సేమ్ ఎన్వైరన్మెంట్, సేమ్ ఎన్వైరన్మెంట్, సేమ్ చాయిసెస్, సేమ్ పీపుల్, సేమ్ ఎమోషన్స్, సేమ్ రెస్పాన్సెస్, సేమ్ రిజల్ట్స్, సేమ్ లైఫ్. రైట్? సేమ్ పీపుల్, సేమ్ థాట్స్, సేమ్ చాయిసెస్, సేమ్ రిజల్ట్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మెమరీస్. ఆల్ ఆఫ్ యూ షో మీ మెమరీస్. ఏవైతే మెమరీస్ ఉన్నాయో అదే మెమరీ వస్తుంది. బట్ ఇక్కడ మనకు హోపోనోపోనో ఏం చూస్తుందంటే మెమరీస్ నుంచి కాదు, ఇన్స్పిరేషన్స్ నుంచి మనం లైఫ్ని లీడ్ చేయాలి. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? డివైన్ నుంచి వస్తుంది. ఇన్స్పిరేషన్ డివైన్ నుంచి వస్తుంది. జనరల్గా మనం కొంతమంది క్రియేటర్స్ని చూస్తుంటాం. టైప్ చేయండి, క్రియేటర్స్ ఎవరండి? క్రియేటర్స్ అండి, వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు. పోయెట్స్ ఉంటారు, స్టోరీ టెల్లర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు. కెన్ యూ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్? క్రియేటర్స్. రాజమౌళి గారు, కరెక్ట్. ఇన్స్పిరేషన్ వచ్చిందండి అంటే ఒక మూవీ తీయాలి, ప్రపంచం అంతా మూవీ గురించి మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నారా లేదా? ఆస్కార్ వరకు వెళ్ళింది. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది తనకు? అడగండి, ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు ఇన్స్పిరేషన్? తను చెప్పలేడు. రోండా బర్నీకి ఒకరోజు అడిగారు, మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది అంటే, ఈ సీక్రెట్ బుక్ అని రాయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంతమందికి చెప్పాలనే ఒక ఐడియా ఎలా వచ్చిందంటే, షీ సెడ్ ఐ డోంట్ నో, నాకు తెలియదు ఎలా వచ్చిందో. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? బేసిక్గా క్రియేటర్స్, రైట్? చాలామంది డైరెక్టర్స్, స్పీకర్స్, స్టోరీ టెల్లర్స్ అని పెట్టారు. సో ఇదంతా కూడా దే ఆర్ డూయింగ్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్. నా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మనం కంప్లీట్లీ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ ద మెమరీస్. ఎస్, నేను చూసానండి, ఒక పర్సన్ చాలా స్మోకింగ్ చేసేవారు, ఎక్స్ట్రీమ్గా వైలెంట్గా ఉండేవారు వైఫ్ పైన. అండ్ ఇప్పుడు తన బిహేవియర్ కంప్లీట్లీ మోస్ట్లీ లవింగ్, కేరింగ్ టువర్డ్స్ దర్ ఫ్యామిలీ. రైట్? ఎలా జరిగింది అనుకుంటారు? బికాస్ యూ గాట్ ఇన్స్పిరేషన్. గెటింగ్ ఇట్ ఎవ్రీబడి? ఇన్స్పిరేషన్ అండి, ఆ ఇన్స్పిరేషన్ నుంచే ఉన్నారు.
రైట్? చాలా సార్లు చూస్తుంటాము, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య డివోర్స్కి వెళ్తారు. డివోర్స్కి వెళ్ళిన తర్వాత కోర్టు వాళ్ళు ఏం చెప్తారంటే ఒక కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తారు, ఒక 2 నెలలు 3 నెలలు నార్మల్గా ఉంటారు. అగైన్ మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూసారా? ఎస్, మళ్ళీ అగైన్ ప్రాబ్లం, అదే సేమ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్కి మనకు ఆన్సర్ దొరకవు. ఎందుకు ఇలా జరుగుతుంది? బికాస్ యూఆర్ క్యారింగ్ దీస్ మెమరీస్ త్రూ యర్ సోల్. సోల్ దగ్గర కూడా డేటా ఉంది. దీన్నే మనం మన మన హిందూ కల్చర్ ప్రకారంగా కర్మాస్ అంటామండి. సో ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నామో, బట్ కర్మ ఈజ్ నెవర్ ఫర్ పనిష్మెంట్. రిమెంబర్, కర్మ ఈజ్ నాట్ టు పనిష్ యూ. కర్మ అనేది పనిష్మెంట్ గురించి కానే కాదు. హోపనుపోన ఏం చెప్తుందంటే కర్మ అనేది క్లెన్సింగ్ గురించి, క్లీనింగ్ గురించి. కర్మ అనేది ఇట్స్ నాట్ అబౌట్ పనిష్మెంట్ ఎట్ ఆల్. గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్. గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్. దిస్ నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్. దిస్ నెవర్, ఇట్ విల్ నెవర్ ట్రై టు పనిష్ యూ. ఏదో పనిష్మెంట్ చేయడానికి ఈ కర్మ అనే సిద్ధాంతాన్ని పెట్టలేరండి. సో దట్ వీ కెన్ కరెక్ట్ ఇట్. ఎస్ ఆర్ ఎస్? అండ్ ఈ భూమి మీదకి ఈ పర్టిక్యులర్ టైంలో, ఈ టైం పీరియడ్లో 2000 మీ యొక్క స్టార్టింగ్ డేట్ 1980s 1990s అక్కడి నుంచి ఒక ఎండ్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఆ ఎండ్ వరకు ఈ పర్టికులర్ బాడీలో మీరు ఉన్న రీజన్ ఏంటంటే సో దట్ యూ కెన్ క్లీన్ ఇట్. సో దట్ యూ కెన్ క్లీన్ ఇట్ అండ్ యూ కెన్ గో బ్యాక్ టు దట్ జీరో స్టేట్. ఆ జీరో స్టేట్కి వెళ్ళడానికి ఈ పర్టిక్యులర్ లైఫ్లో, ఈ పర్టిక్యులర్ టైంలో మీరున్నారు, నేనున్నాను, మనందరం ఉన్నాం. దీన్ని స్పిరిచువాలిటీ అనుకోండి, ఇంకా ఏదైనా అనుకోండి, ఐ డోంట్ నో. బట్ మన పర్పసే అది, టు క్లీన్, టు బికమ్ దట్ జీరో స్టేట్. మన సోల్ తన జర్నీ స్టార్ట్ అయినప్పుడు జీరో స్టేట్ నుంచే స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది? అక్యుమిలేషన్. చెప్పండి, అక్యుమిలేషన్. అక్యుమిలేషన్ చేసుకుంటూ 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 ఇప్పటిదాకా వచ్చాం. వి కీప్ ఆన్ అక్యుమిలేటింగ్. అంతే, అక్యుమిలేషనే చేస్తున్నాం. నౌ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ క్లీనింగ్. థింక్ అబౌట్ ఇట్. ఒక 6000 సంవత్సరాల నుంచి ఒక దగ్గర చెత్త వేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 6000 సంవత్సరాల నుంచి. జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. 6000 సంవత్సరాల నుంచి చెత్త వేస్తున్నారు. ఆ చెత్త ఎంత పెద్దగా అవుతుందో తెలుసా అండి? ఒక ఎవరెస్ట్ ఎంత అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు మనం దాన్ని క్లీన్ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని లైఫ్ టైమ్స్ నుంచి మనం క్యారీ చేస్తున్నాం మనకు తెలీదు. సో దర్ ఇస్ అ బెస్ట్ బుక్ అండి. ఐ హ్యావ్ రెడ్ వన్ బుక్ విచ్ ఇస్ కాల్డ్ ద జర్నీ ఆఫ్ సోల్స్. ఆ బుక్ చదివినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి. ఓకే, దాంట్లో ఒక సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే అందరినీ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక 7 పేషెంట్స్ పైన తను స్టడీ చేస్తాడు. ద జర్నీ ఆఫ్ సోల్స్. ఈ బుక్ రీడ్ చేయండి అందరు. ఓకే, సో తను 7 పేషెంట్స్ పైన వాళ్ళని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళని పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్తాడు. సో దెర్ వాజ్ అ పర్సన్ హూమ్ హీ వాస్ ఫైటింగ్. అంటే ఒక రాజు, ఒక కింగ్ ఇంకో కింగ్తో ఫైట్ చేస్తుంటారు. కరెక్టా? రాజ్యం గురించి. సో ఫైట్ చేసే కింగ్ తను ఎలాగైతే అంటే ఆ టైంలో ఒక 3000 ఇయర్స్ కింద తను ఒక రాజుగారు ఫైట్ చేశారు, చనిపోయారు. అండ్ దెన్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బర్త్ హీ సా ద సేమ్ పర్సన్. ఫస్ట్ హీ వాస్ కిల్డ్ అండ్ దెన్ హీ కిల్డ్ హిమ్. అగైన్ అది ఇంకా క్లియర్ అవ్వలేదు. అండ్ నౌ దట్ పర్సన్ కేమ్ అప్ యాజ్ హిస్ వైఫ్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తున్నాడు. యు గెటింగ్ మై పాయింట్? అంటే ఏ కనెక్షన్ ఎక్కడి నుంచో ఉందో మనకు తెలియదు. సో వెన్ యూ లెర్న్ దిస్ హోపోనోపోనో డీపర్ అండ్ డీపర్, యూ అండర్స్టాండ్ యువర్ పర్పస్. మన పర్పస్ మనకు అర్థమవుతుంది, మన ఇన్స్పిరేషన్ మనకు దొరుకుతుంది. అండ్ యూ హ్యావ్ టు డూ దిస్ జస్ట్ ఇన్ ద సరెండర్ మోడ్. సో హోపోనోపోనో ఏం చేస్తుంది? కంప్లీట్ ఫ్రీడమ్. అందరూ చెప్పండి, కంప్లీట్ ఫ్రీడమ్. కంప్లీట్ ఫ్రీడమ్ అండి. కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద పాస్ట్. పాస్ట్ అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇన్ దిస్ లైఫ్, ఈ లైఫ్లోనే కాదు, ఫ్రమ్ ఆల్ ద లైఫ్ టైమ్స్. చెప్పండి, ఫ్రమ్ ఆల్ ద లైఫ్ టైమ్స్. మనకు తెలీదు, మనకు గుర్తు లేదండి. గుర్తుంటే ఏం జరిగేదో తెలుసా? గుర్తుంటే ఏం జరిగేదో తెలుసా? ఒక్క లైఫ్ టైంలోనే ఇంతమంది శత్రువులను పెట్టుకున్నాము. అంతకుముందు లైఫ్ టైంలో, అంతకుముందు లైఫ్ టైంలో, అంతకుముందు లైఫ్ టైంలో వాళ్ళు కూడా తెలిస్తే జీవితం ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఊహించండి. అవునా కదా? జీవితంలో మనం ముందుకెళ్ళలేం. అండ్ మన సోల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సోల్ అన్ని డిసైడ్ చేసుకుంది.
ఇతను నా హస్బెండ్, షీఈ్ మై వైఫ్, హీఈస్ మై చైల్డ్. నాకు ఈ ఛాలెంజ్ వస్తుంది సో దట్ ఐ కెన్ లెర్న్ ఫర్గివ్నెస్. నాకు ఈ ప్రాబ్లం వస్తుంది సో దట్ ఐ కెన్ లెర్న్ యాక్సెప్టెన్స్. నాకు ఈ ఛాలెంజ్ వస్తుంది సో దట్ నేను ఈ స్కిల్ నేర్చుకుంటాను. నాకు ఈ ప్రాబ్లం వస్తుంది సో దట్ నేను గ్రాటిట్యూడ్ నేర్చుకుంటాను. సో ఇలా ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ఈ ప్రాబ్లం నా దగ్గరకు వస్తుంది. ఓకే, ఈ టైంలో నాకు జాబ్ దొరుకుతుంది, ఈ టైంలో నేను కొత్త ఇల్లు తీసుకుంటాను, ఈ టైంలో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని వచ్చారు ఇక్కడికి. వచ్చారండి, అందరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మర్చిపోతున్నారు. గుర్తుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. గుర్తుంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ గుర్తుంటే డూ యూ హ్యావ్ ఎనీ క్యూరియాసిటీ? నో క్యూరియాసిటీ అట్ ఆల్. క్యూరియాసిటీ ఉండదు, అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? వెన్ యూ నో ఎవ్రీథింగ్. మీరు 9 years ఉన్నప్పుడే మీకు అంతా తెలుసు. 25 yearsలో మీకు పెళ్ళి అవుతుంది, 26 yearsలో మీకు బాబు వస్తాడు, యూనో. అవన్నీ తెలిస్తే క్యూరియాసిటీ ఉంటుందా? టెల్ మీ. నో క్యూరియాసిటీ. అందుకనే అవన్నీ మర్చిపోతాము. మదర్ వోమ్లో ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఎస్ అమ్నీషియా. సో అదంతా మర్చిపోతాం. అండ్ దెన్ వి కమ్ హియర్. వచ్చిన తర్వాత దెన్ వి థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లం. బట్ అది మన సోల్, స్పిరిట్ వరల్డ్లో ఉన్నప్పుడు. ఎక్కడ ఉన్నప్పుడు అండి? స్పిరిట్ వరల్డ్లో ఉన్నప్పుడు అది మనం చూస్ చేసుకున్నాం. నేను ఈ క్వాలిటీ నేర్చుకోవాలంటే వాళ్ళు నా మదర్ అవ్వాలి, వాళ్ళు నా ఫాదర్ అవ్వాలి, వాళ్ళు నా పేరెంట్స్ అవ్వాలి, వాళ్ళు నా అక్క చెల్లెలు అవ్వాలి, వాళ్ళు నా తమ్ముళ్ళు అవ్వాలి, యూనో. సో వీ సెలెక్ట్ దట్. వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మనం వచ్చాం. ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు? టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. ఇట్స్ అ వెరీ సింపుల్ సబ్జెక్ట్ అండి, వెరీ ఈజీ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. సూపర్, గ్రేట్, థ్యాంక్ యూ. యా, సో ఇప్పుడు హోపోనోపోనో అనేది కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద పాస్ట్. కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద పాస్ట్. సో ఇప్పుడు వచ్చిన ఛాలెంజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఏదో మెమరీ ఉంది కాబట్టి ఆ ఛాలెంజ్ వస్తుంది. ఏదో మెమరీ ఉంది కాబట్టి ఆ ఛాలెంజ్ వస్తుంది. ఆ మెమరీయే లేకుంటే ఈ ఛాలెంజ్ ఉంటుందా? ఉండదు. గెటింగ్ మై పాయింట్? కొంతమంది బిలీఫ్స్ ఎంత వీక్గా ఉంటాయంటే వాళ్ళు నమ్మరండి. నేను రిచ్ అవుతాను అంటే నమ్మరు. ఎస్, హ్యాపీగా ఉండాలి, ఉండగలను అంటే వాళ్ళు నమ్మలేరు. బిలీఫ్స్లో ఎర్రర్స్ ఉన్నాయి, థాట్స్లో ఎర్రర్స్ ఉన్నాయి, ఫీలింగ్స్లో ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఎర్రర్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. సో క్లీన్ చేయాలంటే ఆ మెమరీస్ని క్లీన్ చేయాలి. ఆ మెమరీస్ని క్లీన్ చేస్తేనే కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద పాస్ట్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సే దిస్: కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద పాస్ట్. Complete freedom from the Complete freedom task. కంప్లీట్ ఫ్రీడమ్ అంటే మీ పాస్ట్ ని మర్చిపోరు. టెన్షన్, ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. ఓకే? Complete freedom the task. సో ప్రొద్దున లేవగానే వైఫ్ ని, హస్బెండ్ ఎవరు మర్చిపోరండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెమరీస్ విత్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్. సో ఇప్పుడు మీరు కాన్షియస్ గా మీరు చూస్తున్నారా? కోపం వస్తుందా? రోజు వస్తుంది కదా? ఓకే, గ్రేట్. టెన్షన్ అవుతుంది కదా? రైట్? ఏదైనా చేస్తున్నప్పుడు భయంగా ఉంటుంది కదా? మీకు తెలిసింది 1 థాట్ మాత్రమే, బట్ తెలియంది ఆ ఒక థాట్ వెనకాల 10 లక్షల థాట్స్, 10 లక్షల మెమరీస్ మీ సబ్ కాన్షియస్ మైండ్లో తిరుగుతున్నాయండి. సబ్ కాన్షియస్ మైండ్లో ఎంత ఫీడ్ అయి ఉంది అంటే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఓకే? సో ఒక కోట్ల జీబీస్, కోట్ల పెటాబైట్స్ అండి. పెటాబైట్స్ అంటాం అంటే 1 కోటి జీబీని మనం ఒక పెటాబైట్ అంటాం. ఇలాంటి పెటాబైట్స్, కొన్ని కోట్ల పెటాబైట్స్ యొక్క డేటా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. సో ఈ హోపోనోపోనో ద్వారా, దిస్ ఐ కాల్ ఇట్ యాజ్ ఆథెంటిక్ హోపోనోపోనో. ఎలాగైతే డాక్టర్ హ్యూలెన్, ఎలాగైతే నల్లమాకు సెమియోనా, మొరోనా నల్లమాకు సెమియోనా ఎలాగంటే టెక్నిక్ని మనం ప్రాక్టీస్ చేశారో ఆ టెక్నిక్స్ని మీరు మీ లైఫ్లో ఈజీ వేలో ప్రాక్టీస్ చేయడానికి. రైట్? నౌ ఐ టెల్ డాక్టర్ హ్యూలెన్ ఎప్పుడు చెప్తుంటారు, వాట్ ఈస్ లైఫ్? LIFE. రైట్? సో తను దానికి ఒక డెఫినేషన్ ఇస్తాడండి. రైట్? లీవ్ ఇన్ ఫ్రీడమ్ ఎవ్రీ టైమ్. LIFE. లీవ్ ఇన్ ఫ్రీడమ్ ఎవ్రీ టైమ్. అందరూ టైప్ చేయండి. డాక్టర్ హ్యూలెన్ లైఫ్ అంటే ఏమంటాడంటే లీవ్ ఇన్ ఫ్రీడమ్ ఎవ్రీ టైమ్. అంటే ప్రతి క్షణము ఫ్రీడమ్తో ఉండండి, పాస్ట్ మెమరీస్తో ఉండకండి. లీవ్ ఇన్ ఫ్రీడమ్ ఎవ్రీ టైం. ఎప్పుడు ఫ్రీడమ్తో ఉండండి, ఎవ్రీ టైం. సో అలా ఉండాలంటే ఫస్ట్ మన పాస్ట్ మెమరీస్ని మనం క్లీన్ చేసుకోవాలి, పాస్ట్ డేటాని మనం క్లీన్ చేసుకోవాలి, ఎర్రర్స్ని క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ నౌ. రైట్?
So friends, yes, can anybody unmute? Yeah, Lahari garu, can you unmute? Yes, sir. Please, can you say this? What can you see down? Yes, sir. The Ho'oponopono is a profound gift that allows one to develop working relationship with the divinity within and learn to ask that in each moment. The progress is essentially about freedom, complete freedom from the past. Yes, complete freedom from the past. So each moment మనం divinity తో connect అయి ఉన్నాం. We can ask each moment about our errors in our thoughts, errors in our feelings, errors in our beliefs, errors in our words, actions, deeds can be cleaned with divinity. ఇది divinity ద్వారా పాసిబుల్ అవుతుంది. కరెక్ట్? సో 100% అండి ఇది డివినిటీ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఎస్. సో ఆ డివినిటీతో కనెక్ట్ అవ్వడం, హోపనోపోనో నేర్చుకోవడం. రైట్? సో దిస్ ఇస్ ద క్వశ్చన్ అండి. డాక్టర్ యూలెన్ ఆస్క్ యూ ఫస్ట్, హూ ఆర్ యూ? Who are you? Tell me. Type in the chat box. Who are you? Sir. ఫస్ట్ హూ ఆర్ యూ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఐఎమ్ అ మ్యాన్. ఐఎమ్ అ సోల్ అని తెలుసు, బట్ ఎంత ఎంత గుర్తుంటుందండి? కరెక్టా? ఎవరైనా ఒక మాట అంటే నన్ను అనలేదులే, ఈ బాడీ అనలేదులే, సోల్ అన్నాను అనుకుంటారు, ఊరుకుంటారు. సో ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ ఎనర్జీ. వీఆర్ ఆల్ ఎనర్జీ. కరెక్ట్? సో డాక్టర్ యూలేన్ ఏం చెప్తారు అంటే, బికాస్ we are that energy and we need to keep that energy always connected with the divine energy. సో ఇక్కడ ఎలాగైతే మీరు చూడండి, ఒక మొబైల్ ఫోన్ని ప్రతిరోజు ఛార్జింగ్ పెడతారు, అవునా కదా? ఎస్ ఆర్ ఎస్? ఇఫ్ యూ డోంట్ పుట్ మొబైల్ ఫర్ ఛార్జింగ్ ఫర్ 10 days, 15 days, వన్ మంత్, వాట్ హ్యాపెన్స్? టెల్ మీ. ద మొబైల్ గోస్ డెడ్. కరెక్టా? ఆ మొబైల్ డెడ్ అయిపోతుంది. సో ఆ మొబైల్ డెడ్ అయిపోయింది ఎందుకంటే బికాస్ దెర్ ఇస్ నో ఛార్జింగ్, దెర్ ఇస్ నో పవర్. ద సేమ్ వే ఇక్కడ కూడా మనం అందరం కూడా we see as our body, we see as our self. What happens? Once, one day, one fine day, we left this body, we leave this body. Correct? Yes. So one fine day, we leave this body. And what happens once we leave this body? Again, this soul goes to the spirit world. Malli spirit world loki veltundi. Malli spirit world loki velli, again it will start its journey. So soul is never going to die. భగవద్గీతలో ఏం చెప్పారండి? ఎస్, జాతస్య ధ్రువో మరణం. కరెక్ట్? అంటే మనం ఎప్పుడు కూడా ఈ జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. బాడీకి అనేది ఒక డెత్ ఉంటుంది, బట్ సోల్ కంటిన్యూస్గా ఈ జర్నీని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. దెర్ ఈస్ నో ఎండ్ అబౌట్ దిస్. నౌ హోపోనోపోనో ద్వారా ఈ మెమరీస్ ఏదైతే సోల్ క్యారీ చేస్తుంది, ఎప్పుడైతే మనం వెన్ వి కనెక్ట్ విత్ ద డివైన్, వెన్ వి ఫీల్ వన్నెస్ విత్ ద డివైన్, ఆ డివినిటీ, ఆ ఎనర్జీ నాలో ఉంది. బికాస్ సీ నౌ, ఇప్పుడు మీరు లాస్ట్ 50 minutes నుంచి ఈ సెషన్ వింటున్నారు, చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? బట్ ఇవన్నీ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ జరుగుతుందా లేదా? బ్రీతింగ్, డైజెషన్ జరుగుతుందా లేదా? రైట్? రెస్పిరేషన్ జరుగుతుంది, సర్క్యులేషన్ జరుగుతుంది. నౌ విచ్ ఎనర్జీ ఈస్ డూయింగ్ దిస్? కరెక్ట్? ఒక బనానా తింటున్నారు, బనానా తినకముందు అది బనానా అండి, తిన్న తర్వాత దట్ ఈస్ నాట్ అ బనానా, దట్స్ యువర్ డిఎన్ఏ. దట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ డిఎన్ఏ. ఎస్. ఈ వాటర్ని మనం బయట చూస్తున్న సేపు ఈస్ వాటర్, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత దట్ బికమ్స్ యువర్ బ్లడ్, దట్ బికమ్స్ యువర్ సెల్. ఎవరు చేస్తున్నారు ఇది? ద డివినిటీ విద్ ఇన్ యూ. ద డివినిటీ విద్ ఇన్ యూ ఇస్ డూయింగ్. అది దాన్ని తిననంత సేపు అది రైస్ మాత్రమే, అదొక ఫ్రూట్ మాత్రమే. బట్ అది తిన్న తర్వాత అది మీ బాడీలో ఒక్కొక్కసారి ఎంటర్ అయిందంటే అదొక డిఎన్ఏగా మారుతుంది, అది మీ బాడీలో ఒక పార్ట్గా మారుతుంది, మీ బాడీలో ఒక సెల్గా మారుతుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? అది బ్లడ్గా మారుతుంది. సో ఎవరు చేస్తున్నారు ఇది? దెర్ ఈస్ డివినిటీ విద్ ఇన్ యూ. సో మనం ఆ డివినిటీతోనే కనెక్ట్ అవ్వనప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, రైట్? సో డాక్టర్ యూలెన్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి. తన ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేశాడంటే 1984 నుంచి 1987 వరకు, 1986 డిసెంబర్ వరకు తను ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎక్స్పెరిమెంట్ ఎలా చేశాడు అంటే, హీ వాజ్ అ సైకాలజిస్ట్. తను ఒక హవాయియన్ స్టేట్ హాస్పిటల్లో ఒక సైకాలజిస్ట్.
సో ఆ సైకలాజిస్ట్ కాబట్టి తనకు ఎలాంటి పేషెంట్స్ దొరికారంటే మెంటల్ పేషెంట్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మెంటల్ పేషెంట్స్. ఎంత డేంజరస్ క్రిమినల్స్ అంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళు పట్టుకొని వాళ్ళ చేతులు కొరికేవారు, కాళ్ళు కొరికేవారు, అంటే వదలకపోయేవారు. యూనో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అందరూ భయపడేవారు. వాళ్ళు ఇట్లా వీపుని ఇట్లా యూనో వాల్కి ఆనించుకుంటూ వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళకి కనబడకుండా, వాళ్ళకు దొరకకుండా. ఏ డాక్టర్ కూడా ఒక 10 days కంటే ఎక్కువగా ఉండేవాడు కాదు. ఏ సైకలాజిస్ట్ కూడా ఎక్కువ డేస్ ఉండేవాడు కాదు. హై సెక్యూరిటీ అండ్ దే వర్ ఆల్ ఇన్సేన్ పేషెంట్స్, రైట్? క్రిమినల్స్, మర్డర్స్, రేప్స్, అసాల్ట్స్ చాలా చేసేవారు. వాళ్ళని లాక్తో ఉంచేవారు. వాళ్ళ చేతులు, కాళ్ళు గొలుసులతో కట్టేసేవారు. హై సెక్యూరిటీ ఉండేది అక్కడ. చాలా వైలెన్స్, వెరీ కామన్ వైలెన్స్. అందరినీ వైలెన్స్గా చూసేవారు. స్టాఫ్ మెంబర్స్ని, డాక్టర్స్ని, పేషెంట్స్ని. ఇట్ వాస్ వెరీ వెరీ ప్యాథెటిక్. సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ జాబ్ వద్దురా, ఈ జాబ్ వద్దు, ఈ టెన్షన్ వద్దు అని బయటకు వచ్చేస్తారు. బట్ తను మాత్రం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎక్స్పెరిమెంట్, ఓన్లీ సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఏం చేసేవాడు? ప్రతిరోజు ఒక ఫైల్ని తీసుకునేవాడు. ప్రతిరోజు వాళ్ళ ఫైల్ని తీసుకున్నాడు. ఒక్క పేషెంట్ని కూడా చూడలేదు, ఒక్క పేషెంట్ కూడా కలవలేదు, ఒక్క పేషెంట్తో కూడా మాట్లాడలేదు. ఓన్లీ వాళ్ళ ఫైల్ చూసేవాడు, వాళ్ళ ఫోటో చూసేవాడు. అండ్ యూస్ టు సే, ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చాడు అంటే, నా లైఫ్లోకే వచ్చాడు అంటే ఏదో మెమరీ ఉంది. దేర్ ఇస్ సంథింగ్, సమ్ మెమరీ విద్ ఇన్ మీ. ఆ మెమరీ ద్వారా ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చేలాగా చేశారు. డియర్ గాడ్, ప్లీజ్ రిలీజ్ దట్ మెమరీ. ఐఎమ్ సారీ. ఇలాంటి మెమరీస్ని నేను ఎన్ని లైఫ్ టైమ్స్ క్యారీ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ స్టేట్మెంట్ని రిపీట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ప్రేయర్ని చేయడం స్టార్ట్ చేశాడు. తను ఏదైతే నేర్చుకున్నాడో తను అప్లై చేయడం స్టార్ట్ చేశాడు. రైట్? 1 month అయింది, ఏం జరగలేదు. 2 months అయింది, ఏం జరగలేదు. బట్ ఒక 6 months తర్వాత రిజల్ట్స్ స్టార్ట్ అయ్యాయి. స్లోగా 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 ఆ మెంటల్ పేషెంట్స్ కూల్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 years కంప్లీట్గా మెంటల్ హాస్పిటల్లే క్లోజ్ చేశారు. వాళ్ళ చైన్ తీసేశారు. వాళ్ళ యొక్క వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయింది. దే బికేమ్ కంప్లీట్లీ నార్మల్. ఎస్. సో డాక్టర్ హ్యూలెన్ చేస్తే వాళ్ళకి ఎలా హీల్ అయింది? నౌ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుప్తా గారు, నమస్తే గుప్తా గారు. నమస్తే సార్. గుప్తా గారి దగ్గర కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్లో ఒక ఫైల్ ఉంది. సో ఆ ఫైల్ ఇంపార్టెంట్ ఫైల్ అనుకుందాం, లేదా ఒక ఫైల్ వేస్ట్ ఫైల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ ఫైల్ని గుప్తా గారు వెళ్ళి ఆ ఫైల్ని ప్రెస్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుందా కాదా? అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అదే ఫైల్ని గుప్తా గారి డాటర్ పాప వచ్చి తన ఆ బటన్ని ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుందా కాదా? అవుతుంది. ఒక మెకానిక్ వచ్చారు, ఒక రిపేరర్ వచ్చాడు, వచ్చి తను ఆ ఫైల్ని చూసి డిలీట్ అనే బటన్ ప్రెస్ చేస్తే అవుతుందా కాదా? అవుతుంది. ఎందుకంటే అది ఎవరైతే చూస్తున్నారో, చూసినప్పుడు ఆ డిలీట్ ఫైల్ని ఎవరైతే ప్రెస్ చేస్తున్నారో, చూసి ఆ ఫైల్ని డిలీట్ చేసినప్పుడే అది డిలీట్ అవుతుంది. నేనేదో ఇక్కడ కూర్చొని ఆ ఫైల్ని చూడకుండా నేను డిలీట్ అని ప్రెస్ చేస్తే అది కాదు. గెటింగ్ మై పాయింట్? సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఆ ప్రాబ్లమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఫేస్ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళ ఆ కనెక్షన్లో ఉంటే ఆ మెమరీ మీ లైఫ్లో కూడా ఉంది. అందుకనే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు. ఫస్ట్ క్లారిటీ వచ్చిందా అండి? ఎస్. నేనెవరిని? సోల్ని. అవునా కదా? మీరెవరు? సోల్. ఇలాంటి వర్క్షాప్ తీసుకున్నప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ మీరు ఇంత మంచి కాంటెంట్ ఇస్తారు, చాలా తక్కువ మంది ఎందుకు జాయిన్ అవుతారు అంటే నేనేమంటానంటే ఎవరైతే నాతో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు రారు. ఎస్ ఆర్ ఎస్ అండి. ఎవరైతే నాతో కనెక్షన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే దగ్గరికి వస్తారు. మిగతా వాళ్ళు రారు. మిగతా వాళ్ళు మీరు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ చేసినా ఏం చేసినా రాలేరు. అండ్ ఆ టైం వచ్చినప్పుడే వస్తారు. ఆ టైం వచ్చినప్పుడే వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అదర్వైజ్ దే కాంట్ కమ్. వాళ్ళు రాలేరండి. ఎందుకంటే హోపనోపోనో తెలిసిన తర్వాత నేను యూజ్ చేయడానికి నాకు 3 years పట్టింది. తెలిసిన నుంచి యూజ్ చేయడానికి 3 years పట్టింది. సో మేబీ ఆ టైం వచ్చినప్పుడే దాని యొక్క డెప్త్ అర్థమవుతుంది, దాని యొక్క ఇంటెన్సిటీ అర్థమవుతుంది, దాన్ని యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, సో ఒక సోల్ని సెలెక్ట్ చేసుకుంది మీరు. యాజ్ అ సోల్ యూ సెలెక్టెడ్ ఆల్ దిస్ పీపుల్. ఎస్ ఆర్ ఎస్? ఎందుకంటే దేర్ ఇస్ సర్టెన్ మెమరీ. మీరు
ఒకటి నేర్చుకోవడానికి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు. వాళ్ళు ఒక క్వాలిటీ నేర్చుకోవడానికి వాళ్ళు కూడా పర్టికులర్ వచ్చారు. అలా ఆ ప్లేస్లో ఉన్నారు. సో వాట్ ఎవర్ ఈస్ ప్రాబ్లమ్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఏదైతే జరుగుతుందో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఇట్ ఈస్ అ మెమరీ విచ్ ఈస్ రీప్లేయింగ్. ఈ వర్డ్ని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అ మెమరీ విచ్ ఈస్ రీప్లేయింగ్. ప్రాబ్లం ఈజ్ నాట్ అ ప్రాబ్లం. ప్రాబ్లం అంటే ఇక్కడ ఏంటంటే మెమరీ అనేది రీప్లే అవుతుంది. మెమరీ చెప్పండి ఇలా, మెమరీ రీప్లే అవుతుంది. ఎలా రీప్లే అవుతుంది? పర్సన్ రూపంలో రీప్లే అవుతుంది. ఛాలెంజ్ సిచ్యువేషన్ రూపంలో రీప్లే అవుతుంది. మనీ బ్లాకేజ్ రూపంలో రీప్లే అవుతుంది. సో రీప్లే అవుతుంది. రీప్లే అవుతుంది నేను అక్కడ బ్లేమ్ చేస్తున్నాను. ఈ పర్సన్, ఈ పర్సన్, ఈ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఈ పర్సన్, ఈ ప్రాబ్లం. ఈ పర్సన్ ప్రాబ్లం కాదు. ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది ఏంటి? మెమరీ. చెప్పండి. మెమరీ, అబ్సల్యూట్లీ మెమరీ. కరెక్ట్. సో ఇట్స్ అ టైమ్ టు క్లీన్ ద మెమరీ, రైట్? సో ఇట్ ఈస్ అ టైమ్ టు erase the memory. It is a time to completely get away from the memory. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు క్లారిటీ వచ్చిందండి అందరికీ? ఇప్పటి వరకు నేను ఏదైతే టాపిక్ కవర్ చేశాను, ఓకే. సో ఫ్రెండ్స్, ఆ మెమరీని ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో రెక్టిఫికేషన్ హ్యాపెన్స్. సో రెక్టిఫికేషన్ ఎలా జరుగుతుందంటే బికాస్ వెన్ వీఆర్ క్లీనింగ్ దట్ మెమరీ. సో హ్యూలెన్ అదే చేశాడు. ఇది హ్యూలెన్ పనిచేసిన హాస్పిటల్ చూడండి అందరూ. సో దిస్ ఇస్ ద హాస్పిటల్ వేర్ హీ వర్క్డ్. అండ్ ఈ హాస్పిటల్ తర్వాత కంప్లీట్గా క్లోజ్ చేశారు. టెల్ మీ ఎందుకు క్లోజ్ చేశారు? ఎందుకు క్లోజ్ చేశారు? Patience is not there. అందరూ ఆరోగ్యవంతులుగా అయినారు. పేషెంట్స్ లేరండి. సో తర్వాత అందరికీ షాక్ అయ్యారు. ఏం జరిగింది ఇక్కడ? ఇంత ఇన్సేన్ పేషెంట్స్ ఎక్కడికి వచ్చారు? అంతకుముందు ఉన్న డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేశారు, అక్కడ ఉన్న స్టాఫ్ నర్సెస్ని ఇంటర్వ్యూ చేశారు. ఏం జరిగింది? ఎందుకు ఇలా, ఎందుకు ఇది క్లోజ్ చేశారు? ఏం జరిగింది ఇక్కడ? సో ద రిజల్ట్స్ వర్ షాకింగ్. సో ఆల్ ఆఫ్ యూ కెన్ సీ ద పర్సన్ ఈస్ డాక్టర్ హ్యూలెన్. అందరూ టైప్ చేయండి హ్యూలెన్, డాక్టర్ హ్యూలెన్, రైట్? సో డాక్టర్ హ్యూలెన్ తను ఈ టెక్నిక్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసి చెప్పారో అండ్ చేశారో అక్కడ అందరూ హీల్ అయ్యారు. సో ఫ్రెండ్స్, ఫాస్ట్ ఫార్వర్డ్ 3 years later, 1987, what happened? Ankles were removed. Wrist and ankle restraints were no longer used. They became all normal. Violence almost ceased. Violence zero kochesindi. The spirit and the order in the unit was greatly improved. Andaru happyga feel avutunnaru aa unit lo, hospital lo. The whole unit was closed because there was no need, because people just improved, healed and released. Wow, amazing. Correct? Friends, I have seen patients, I have seen clients, especially, as you know, I am a lecturer, I teach students, I teach a subject called chemistry, and I have seen some of the parents who are extremely in pain. ఆ పిల్లడు మాట వినట్లేదు అండ్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ వైలెంట్ యాక్టివిటీస్, వైలెన్స్ చేస్తున్నాడు, పేరెంట్స్ మాట వినట్లేదు అండ్ ఈస్ కమిటింగ్ suicidal activities and all that. So once both the parents, they started doing this and their family members started doing this, 3 months low, they have seen the shift ending. This is the real case study. Okay. Sometimes we cannot open the, client's details, but I have seen absolutely amazing results. Once ఈ టెక్నిక్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారండి. దీన్ని నేర్చుకోకండి, దీన్ని ఓన్ చేసుకోండి అందరూ. ఆల్ ఆఫ్ యూ క్లియర్ విత్ మీ? దీన్ని ఓన్ చేసుకోండి. ఎస్, రోజు ఒక 5 minutes టైం ఇవ్వండి అంతే. 5 minutes టైం ఉందా అండి? 5 minutes టైం ఉందా? లేదు సార్, నేను చాలా బిజీగా ఉన్నాను. రైట్? మీరు ఎంత బిజీగా ఉన్నారు సరే, యూ హ్యావ్ టు టేక్. ఎందుకంటే ఇది యూజ్ చేయకపోతే ఇంకా బిజీ అవుతారు. రిజల్ట్స్ మాత్రం రావు. సో రిజల్ట్స్ రావాలంటే యూ హ్యావ్ టు జస్ట్ అండర్స్టాండ్ అండ్ సరెండర్ టు ద టెక్నిక్. సో డాక్టర్ హ్యూలెన్ ఏం చేశారు? He just followed this technique. Completely people improved, healed and released. Right? So this was all possible. ఇదంతా కూడా డాక్యుమెంట్ చేశారు.
మల్టిపుల్ విట్నెసెస్ అక్కడ పనిచేస్తున్న అంతకుముందు పనిచేస్తున్న డాక్టర్స్, నర్సెస్, సైకలాజిస్ట్, సైకియాట్రిస్ట్ అందరూ చెప్పారు ఏంటంటే బికాస్ దే డోంట్ నో వాట్ హ్యాపెన్. సో అందరూ డాక్టర్ హ్యూలెన్కి అడిగారు ఏం చేశారు, మీరేం చేశారు. సో అప్పుడు హ్యూలెన్ ఏం చెప్పారు, ఐ జస్ట్ డిడ్ హోపొనొపోనో అంతే. సో అప్పటి వరకు సీక్రెట్గా ఉన్న టెక్నిక్ సడన్గా ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. సో 1987 నుంచి స్లోలీ స్టార్టెడ్ అండ్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఇస్ అప్డేటెడ్ వర్షన్ ఫ్రమ్ బోత్ మొరోనా నలమాకు సిమియోనా అండ్ డాక్టర్ హ్యూలెన్. ఓకే, ఒకసారి వీళ్ళిద్దరి పేర్లు చెప్తారండి. వాట్ ఆర్ ద నేమ్స్? మొరోనా నల్లమాకు సిమియోనా, డాక్టర్ హ్యూలెన్. Dr. Hewlett. ఎంతమంది వీళ్ళిద్దరి పేర్లు ఫస్ట్ టైం విన్నారు? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మీ ఫస్ట్ టైం విన్న వాళ్ళు. మొరోనా నలమాకు సిమియోనా అండ్ డాక్టర్ హ్యూలెన్. సో హ్యూలెన్ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ మొరోనా నలమాకు సిమియోనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ everybody. So friends, very soon we are planning to take this workshop one day. Ho'oponopono offline workshop అండి. సో కంప్లీట్ క్లీనింగ్, అడ్వాన్స్ క్లీనింగ్ అనేది ప్రాక్టీస్ చేయించడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. సో అవర్ టీమ్ ఈస్ ప్లానింగ్. సో ఏ సిటీలో తీసుకుంటే బాగుంటుంది? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఏ సిటీలో తీసుకుంటే బాగుంటుంది? ఓన్లీ ఫుడ్ కాస్ట్ ఉంటుందండి, ఓన్లీ ఫుడ్ అండ్ యూనో హోటల్ కాస్ట్ ఏదైతే ఒక మేబీ ఒక 2000 అంతే ఉంటుంది, 2000 లోపు. ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయి చూద్దాం. ఐ వాంట్ ఎవ్రీబడి టు టైప్ ఇన్ ద చాట్ బాక్స్ విచ్ ప్లేస్ టు టేక్. ఆఫ్లైన్ అండి, ఆఫ్లైన్. ఇట్స్ అ హీలింగ్ వర్క్షాప్. హైదరాబాద్, వా, తిరుపతి, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్. ఓకే, సో అనంతపూర్, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు. ఓకే, ఎక్కువ రిక్వెస్ట్ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వస్తున్నాయండి. అండ్ థ్యాంక్స్ టు హైదరాబాద్ అండ్ బెంగళూరు బికాస్ మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ ఆర్ వాచ్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. యా, థ్యాంక్ యూ. లెట్ us ప్లాన్ ఇట్ అండి. నెక్స్ట్ మంత్ వీఆర్ ప్లానింగ్, ప్రాబబ్లీ దిస్ మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్ వీఆర్ ప్లానింగ్. సో జస్ట్ బికాస్ ఇది ఆఫ్లైన్లో చేస్తే దాని యొక్క రిజల్ట్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి, ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. పూణే, ఓకే, పూణే ఇస్ వెరీ నియర్ టు మీ. ఓకే, మేబీ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 1 or 2 days అండి. సో వీకెండ్లోనే ఉంటుంది. ఎస్, ఐఎమ్ ప్లానింగ్ ఇట్ అండి. ఐ టెల్ యూ విద్ ఇన్ దిస్ మంత్ ఎండ్. ఓకే, మంత్లో మిడిల్లో వరకు నేను చెప్పేస్తాను మీ అందరికీ. ఎస్, హైదరాబాద్లో లేదా వైజాగ్లో. ఎస్, ఓకే, సో విల్ ప్లాన్ ఇట్ అండి. బట్ ఐ వాంట్ యువర్ సపోర్ట్, ఆల్ ఆఫ్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ టెక్నిక్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు మీ లైఫ్లో, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, మనీ పరంగా, యూనో వాట్ ఎవర్ ఈస్ దేర్. ఫస్ట్ ఎవరిని బయట వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపేయండి. ఓకే, బయట వాళ్ళని బ్లేమ్ చేయడము, క్రిటిసైజ్ చేయడము, వీళ్ళ వల్ల ఇలా జరిగింది, వాళ్ళ వల్ల ఇలా జరిగింది. అండ్ జస్ట్ ఏ థాట్ వచ్చినా సరే, ఏ ఫీలింగ్ వచ్చినా సరే, ఏ మెమరీ వచ్చినా సరే అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై మెమరీ అంతే. కోపం వస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, ఈర్ష వచ్చేస్తుంది, జెలసీ వచ్చేస్తుంది, ఎందుకు నా లైఫ్ చేంజ్ అవ్వట్లేదా అని భయంకరంగా బాధ వస్తుంది. రిమెంబర్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మెమరీ. అండ్ ఇది చాలా లైఫ్ టైమ్స్ నుంచి నేను క్యారీ చేస్తున్న మెమరీ, రైట్? సో ఒకసారి ఏం జరుగుతుందంటే, పాండవుల్లో ధర్మరాజు గారు ఫస్ట్ అందరికంటే ఎల్డర్, అవునా? సో తను అడుగుతారు, ఎప్పుడైతే కుంతి ఎప్పుడైతే చెప్పింది ద్రౌపదిని మీరందరూ యాజ్ అ వైఫ్గా స్వీకరించండి అని, మీరు ఏదైతే తెచ్చారో అందరూ పంచుకోండి అని చెప్పింది, అవునా కదా? సో ఎందుకు మీరు కుంతికి ఎందుకు చెప్పలేరు? అమ్మ ఇది ఇలా పాసిబుల్ కాదని ఎందుకు చెప్పలేరు అంటే, తను ఏమన్నారంటే, ధర్మరాజు ఏమన్నారంటే, ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్లో ఈ థాట్ వెళ్ళిందా, ఓకే ద్రౌపది మా అందరిది అని ఒక థాట్ వెళ్ళిందా, ఆ థాట్ అక్కడ సెట్ అయిపోతుంది. యు గెటింగ్ మై పాయింట్? అక్కడ ఆ థాట్ సెట్ అయిపోతుంది. సో ఆ థాట్ అక్కడికి వెళ్ళిందంటే అక్కడ అది ఉండిపోయింది, ఆ మెమరీ అక్కడ ఉండిపోయింది. ఆ మెమరీని ఎప్పుడైతే డివినిటీ ద్వారా క్లీన్ చేయమో అప్పటి వరకు అలానే ఉంటుంది అది.
సో బయట కనిపిస్తుందండి. నేను కొంతమంది చూశాను 1 year వరకు స్మోకింగ్ ఆపిన వారు, ఆల్కహాల్ ఆపిన వారు మళ్ళీ అగైన్ కేమ్ బ్యాక్ టు ద సేమ్ బిహేవియర్. ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువగా అయింది, చూసాను అలాంటి వాళ్ళు. సో ఇక్కడ ఎందుకు అంటే బికాస్ ద మెమరీ స్టిల్ దేర్. జస్ట్ మనం సప్రెస్ చేస్తున్నాం. చెప్పండి ఇలా, సప్రెస్ 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 సప్రెస్. జస్ట్ ఇమాజిన్ భవానీ గారు ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు. సో అంత చెత్త చెత్త ఉంది. సో అన్నీ ఏం చేస్తామంటే అన్ని సోఫా కిందికి నూకేస్తాం. కార్పెట్ కిందికి నూకేద్దాం. ఓకే, సో కార్పెట్ కిందికి, సోఫా కిందికి అన్ని నూకేసాం. సో నౌ లుక్స్ ఎవ్రీథింగ్ క్లీన్, వావ్, క్లియర్, సూపర్. సో సడన్ గా ఓ పాప ఆడుకుంటూ ఆడుకుంటూ బాల్ కింద పడిందని బాల్ ఇలా అనేసరికి మొత్తం చెత్త అంతా బయటికి వచ్చేసింది. కార్పెట్ ఇలా దియగానే చెత్త అంతా బయటికి వచ్చేసింది. యు గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? సో కనబడింది చాలా ఉంది. ఎస్, అది బయటికి కనబడట్లేదు, బట్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఆ చెత్త ఉంది, ఆ స్టఫ్ ఉంది, రైట్? అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ క్లీనింగ్ ద మిర్రర్, వీఆర్ క్లీనింగ్ ద మిర్రర్. ఎస్, బట్ మిర్రర్లో క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉంది. గెటింగ్ ఇట్ ఎవ్రీబడి? మీరు బయట నుంచి వచ్చారు అండ్ దెర్ ఈస్ సమ్ డస్ట్ ఆన్ యువర్ ఫేస్. డస్ట్ ఇక్కడ ఉంది, మరకలు ఇక్కడ ఉన్నాయి, అండ్ వీఆర్ జస్ట్ క్లీనింగ్ ద మిర్రర్. సో మిర్రర్లో కనబడేది ఎవరు? మనమే. మన లైఫ్లో జరిగేదంతా కూడా ఒక ప్రొజెక్టర్ నుంచి ప్లే చేస్తే ఎలాగైతే ఒక ఇమేజ్ వస్తుందో ఆ ఇమేజెస్ నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ చాలా మందికి స్ట్రేట్ అవే గుండెల్లోకి వెళ్తుందండి. ఓకే, దీన్ని అర్థం చేసుకుంటే అంటే ఈ రోజు నుంచే మీకు హోపోనోపోనో యొక్క డెప్త్ మీకు అర్థమవుతుంది. క్లియర్? యు వాంట్ మీ టు సే దట్? యు వాంట్ మీ టు టెల్ దట్? ఎస్, ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, ఎందుకంటే ఇది అర్థమైతే చాలా క్లారిటీ వస్తుంది, చాలా చాలా క్లారిటీ వస్తుంది. ఎస్, సూపర్. సో బిఫోర్ దట్ ఈ కోర్స్ని పూర్తిగా నేర్చుకోవాలి, హోపోనోపోనో హీలర్గా మారాలి అంటే ఇప్పటి వరకు వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 3 batches with 30 participants. సో ఇంతకుముందు వీ యూస్ టు టేక్ ఎక్స్టెండెడ్ వర్క్షాప్ అండ్ 7 days ఉండేది. ఇప్పుడు 1 day మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 4:30కు 5 to ఎండ్ అవుతుంది. దిస్ సండే వీఆర్ హ్యావింగ్ ఇట్. సో ఈ కోర్స్లో హోపోనోపోనో హీలర్ లెవెల్ 1, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హోపోనోపోనో హీలర్ లెవెల్ 2. ఈ లెవెల్ 2 లెవెల్స్ని కంప్లీట్ చేస్తే యూ విల్ లెర్న్ అడ్వాన్స్ టెక్నిక్స్. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారంటే అడ్వాన్స్ టెక్నిక్, ఫర్గివ్నెస్. 2 minutesలో కూడా ఫర్గివ్నెస్ ప్రేయర్ చేయొచ్చు. మనీ గురించి బ్లాకేజెస్, ఇక్కడ కొన్ని అడ్వాన్స్ ప్రేయర్స్ నేను ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే, బికాస్ నౌ యాజ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు డీపర్ అండ్ డీపర్ మై ఎక్స్పీరియన్సెస్, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అది కూడా నేను యాడ్ చేస్తున్నాను. క్లియర్ ఎవ్రీబడి? సో కొన్ని ప్రేయర్స్ 15 minutes 20 minutes ఉంటాయి, ఇంకొన్ని ప్రేయర్స్ 2 minutes 3 minutesలో కూడా ఉంటాయి. ప్రతిరోజు ఆ స్క్రిప్ట్ని రీడ్ చేయాలి. జస్ట్ యూ హ్యావ్ టు sit in the meditation and do that prayer and clean it. ఒక 20-21 daysలో you'll get absolute results. And this batch what I'm giving is ప్రతి దాన్ని ఒక చార్ట్ లాగా క్రియేట్ చేసి నేను ఇస్తున్నాను. ఓకే, లైక్ యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ద ప్రింట్ అవుట్, కట్ ఇట్, దాన్ని దాన్ని ఏమంటారండి, సంథింగ్ డాక్యుమెంట్స్ మనం ఏం చేస్తాం, కవరింగ్ చేస్తాం. కరెక్ట్? దర్ సంథింగ్ వర్డ్ ఐ ఫర్గాట్, మెమరీలోంచి రావట్లేదు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని మనం ఏం చేస్తామండి? I'm not getting it. Yeah, lamination. Thank you so much. సో అలా లామినేషన్ చేసుకొని ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర అది ఉండేట్లాగా చూసుకోండి. ఓకే, సో దట్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ సమ్ ఆఫ్ మై ఆల్రెడీ హీలర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు. సో తెలుగు లాంగ్వేజ్లో కూడా వీ విల్ ప్రొవైడ్ ఇట్. లామినేషన్ చేసుకొని చిన్న చిన్న ప్రేయర్స్ ఉంటాయి. సో ఆ ప్రేయర్ని మీరు కంటిన్యూస్గా రిపీట్ చేయాలి. గెటింగ్ ఇట్ ఎవ్రీబడి? ఎస్. So this Sunday it is happening. I know Batkamma time undi. I know there is festival time is going on, Navratri, but this is something which is very important. So maybe God is planning for us to learn this, right? So దీన్ని ఇంకా పోస్ట్పోన్ చేయకండి అండ్ లెర్న్ దిస్ టూల్, టెక్నిక్, ప్రాక్టీస్. ఆల్రెడీ కొంతమంది బయట నేర్చుకుని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చూసారు, సార్ మీరు ఎంత అడ్వాన్స్ టెక్నిక్ చెప్తున్నారు, బయట జస్ట్ దే ఆర్ టెలింగ్ ఓవర్ వ్యూ, బట్ ఇక్కడ ఈ డెప్త్ అనేది మీరు నేర్చుకోబోతున్నారు. So friends, I'll be giving all the details. I just want 20 more minutes. Is it okay, everybody? Yeah? Yes. Please stay till the end so that we can do the prayer.
ఫర్ యువర్ యాన్సెస్టర్స్, రైట్? సో యాన్సెస్టర్ని మనం ఈరోజు హ్యాపీగా చేయాలి. క్లియర్ ఎవ్రీబడి? యాన్సెస్టర్స్ ఎవరైనా సరే, ఎవరైతే స్వర్గస్థులు అయ్యారో మీ ఫ్యామిలీ నుంచి, మీ గ్రాండ్ పేరెంట్స్, మీ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా సరే, వాళ్ళని ఈరోజు మనం ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. ఈరోజు వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయబోతున్నాం. సో దట్ వాళ్ళ మెమరీస్ని కూడా మనం క్లీన్ చేయబోతున్నాం. బికాస్ వీ నో దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ దెమ్. మనకు చాలా ఇచ్చారు వాళ్ళు, రైట్? చాలా మంది ఆస్తులు ఎంజాయ్ చేస్తున్నారు, అవునా కదా? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది, కరెక్ట్? నేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఫేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు, కరెక్ట్? సో లెట్ us డూ దిస్ ఫర్ టుడే ఫర్ దెమ్. బట్ అంతకు ముందు ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ని అర్థం చేసుకోండి. సో who will read this? I want somebody to unmute and read this. I'll give chance to Bhavani garu. Can you unmute? Yes, sir. Yes. Happy evening, sir. Happy evening, Andy. Yeah, Ho'oponopono. Nothing is accidental. Yes. First is nothing is accidental. గుర్తుంచుకోండి, this is very important. ఏది సడన్ గా యాక్సిడెంటల్ గా అవ్వట్లేదు. సార్, హస్బెండ్ తో రిలేషన్షిప్ సరిగ్గా లేదు, డివోర్స్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది, పిల్లలు నా మాట వినట్లేదు, నాకు 10 లక్షలు రావాలి, నాకు రావట్లేదు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి, బిజినెస్ గ్రో అవ్వట్లేదు, రైట్? చాలా విన్నట్టుగా అనిపిస్తుందా? రైట్? సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను, అఫర్మేషన్స్ 1000 సార్లు రాశాను, బట్ ఇంకా అవ్వట్లేదు, రైట్? 10,000 సార్లు రాశాను. ఒకసారి చెప్పాడు, సార్ 10 బుక్కులు రాశాను అఫర్మేషన్, ఇంకా ఏది అవ్వలేదు. సో నేనేమన్నానంటే, సార్ 10 బుక్కులు కాదు, ఇంకొక 1000 బుక్కులు రాసినా అది అవ్వదు. ఓకే? బికాస్ సీ యూ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ విదిన్. సింప్లీ అఫర్మేషన్ రాస్తే, ఫీల్ అవ్వకుండా రాస్తే ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్? నో, నాట్ ఎట్ ఆల్. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. సో లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మీరు లేజీ అవుతున్నారు, హోపనోపోనో వల్ల లేజీ అవుతున్నారు అంటే దట్ ఈస్ నాట్ రైట్ టెక్నిక్. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, మిమ్మల్ని లేజీగా చేసేది ఏది కూడా అది రైట్ టెక్నిక్ కాదు. మిమ్మల్ని సోమరిపోతులుగా చేసేది ఏది కూడా రైట్ టెక్నిక్ కాదు. గెటింగ్ మై డియర్ ఫ్రెండ్స్? సో ఇఫ్ యూ బిలీవ్ దట్ సోమరిపోతుగా ఏదో రాయడం ద్వారా అవుతుంది, ఏదో ఇది అవుతుందంటే, నో, యూ బికమ్ మోర్ యాక్టివ్ అండ్ అది మీకు అర్థమవుతుంది. యూ బికమ్ మోర్ కనెక్టెడ్ విత్ ద గాడ్, రైట్? లాస్ట్ బ్యాచ్లో కొంతమంది పార్టిసిపెంట్ నాకు ఏం చేశారంటే, సార్ ఇప్పుడు నాకు కోపమే రావట్లేదు, ఈజీగా ఫర్గివ్నెస్ చేయగలుగుతున్నాను. ఫర్గివ్నెస్ అనేది నా నేచర్గా మారింది, రైట్? అంతకుముందు చాలా కోపంగా ఉండేదాన్ని, అంతకుముందు ఎవరు వచ్చినా టెన్షన్గా ఉండేదాన్ని, కోపంగా ఉండేదాన్ని. బట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఎలా జరిగింది ఇదంతా కూడా? బికాస్ నౌ ద మెమరీస్ క్లీన్డ్. సింపుల్, మెమరీస్ అన్ని క్లీన్ అయిపోయాయి. ఎస్ ఆర్ ఎస్ ఎవ్రీబడి? కరెక్ట్? సో నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. ఇలాంటి హస్బెండ్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు? యూ సెలెక్టెడ్ ఇట్. ఈ ప్రాబ్లం నాకెందుకు వచ్చింది? యూ సెలెక్టెడ్ ఇట్. ఇలాంటి పిల్లలతో నేను ఎలా వేగాలి? యూ సెలెక్టెడ్ ఇట్. వై దిస్ కైండ్ ఆఫ్ బాస్? యూ సెలెక్టెడ్ ఇట్. వై దిస్ కైండ్ ఆఫ్ సన్ ఇన్ లా? యూ సెలెక్టెడ్ ఇట్. నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. మీరు డెలిబరేట్గా చూస్ చేసుకున్నారు, అది మీకు తెలియదు. ఎస్, స్పిరిట్ వరల్డ్లో ఉన్నప్పుడు, ఎస్ ఐ వాంట్ టు లెర్న్ దిస్ గ్రాటిట్యూడ్, ఎస్ ఐ వాంట్ టు లెర్న్ దిస్ యాక్సెప్టెన్స్, ఐ వాంట్ టు లెర్న్ దిస్ అని అక్కడ సెలెక్ట్ చేసుకొని మరి నేర్చుకోవడానికి మనం వచ్చాం, కరెక్ట్? అండ్ నౌ వి ఫర్గాట్. సో నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. ఆల్ ఆఫ్ యూ సే దిస్ స్టేట్మెంట్: నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. Nothing is accidental. కారణం లేకుండా ఏది జరగదు. ఎస్, ఊరికనే యూనివర్స్ ఏది కూడా ఎవరిని కూడా మీ లైఫ్లోకి పంపించదు. సో ఎస్, హిందీలో ఒక స్టేట్మెంట్ అండి, ఐ బిలీవ్ ఇట్. సో నేను చాలా తక్కువ వర్క్షాప్ తీసుకుంటాను ఇప్పుడు హిందీలో. సో నేను ఎప్పుడు చెప్పేవాడిని, लोग मिलते नहीं है, लोगों को मिलाया जाता है. लोग मिलते नहीं है, लोगों को मिलाया जाता है. What is this means? ఎవరైనా ట్రాన్స్లేట్ చేయగలరా? लोग मिलते नहीं है, लोगों को मिलाया जाता है. ఎస్, త్రివేణి గారు, కెన్ యూ, సారీ గుప్తా గారు, కెన్ యూ ట్రాన్స్లేట్ సార్? సారీ సార్, మీ వాయిస్ రావట్లేదండి. యా, రమాకాంత్ జీ బోలియే సార్. మనుషులు కలవరు, కలప పడతాడు. ఎస్,
మనుషులు కలవరండి, వాళ్ళని కలిసేలా చేస్తారు. కలిసేలా Right? చేస్తారు. Yes. लोग मिलते नहीं, लोगों को मिलाया जाता है. Okay, so which means there is some memory which makes you to meet that person, that event, that situation. So it is not accidental. Accident గా కలిసారు, నేను అక్కడికి వెళ్ళాను, తను యాక్సిడెంట్ గా కలిసారు, యాక్సిడెంట్ గా తను దీని గురించి మాట్లాడారు అండ్ నో నేను ఎస్ అన్నాను. సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ యాక్సిడెంటలీ, ఇట్స్ హ్యాపెనింగ్ బికాస్ దెర్ ఈస్ అ డెఫినెట్ రీజన్, దెర్ ఇస్ అ డెఫినైట్ రీజన్ అండ్ అ డెఫినెట్ వే. ఓకే, ఇక్కడ మీరందరూ ఉన్నారంటే కూడా అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మళ్ళీ మళ్ళీ వింటున్నారు, మళ్ళీ మళ్ళీ ఈ హోపనుపోనో వీడియో మీకు కనబడడం కావచ్చు, లేదా డిఫరెంట్ హోపనుపోనో హీలర్స్, హోపనుపోనో కోచెస్ మీ దగ్గరికి మీ ఆ వీడియోస్ చూడడం, నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. బట్ సమ్వేర్ డీప్ విద్ ఇన్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ద రైట్ కోచ్, సమ్వేర్ నౌ టుడే యు ఆర్ హియర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ యువర్ కోచ్. సో నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్, ఫస్ట్ థింగ్. సెకండ్, yes, Larry garu, can you read it? Second one. Can you unmute? I think, yeah, you can unmute now. Mm. Yes. You Can you? choose conditions in this life. Yes, you choose condition this life, this physical, this emotional, this relationship, this health, this particular condition in this point of time, in this period. మనం చూస్ చేసుకున్నాం. యూ చూస్ కండిషన్స్ ఇన్ దిస్ లైఫ్. ఓకే, ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మీరు ఎలాగైతే ఒక సోప్ని చూస్ చేసుకుంటున్నారు, ఒక షాంపూని చూస్ చేసుకుంటున్నారు, ఒక పర్టికులర్ బిస్కెట్ ప్యాకెట్ని చూస్ చేసుకున్నారు, సేమ్ అదే విధంగా ఈ పర్టికులర్ లైఫ్లో ఈ పర్టికులర్ పర్సన్, ఈవెంట్స్, సిచ్యువేషన్స్ని మీరు చూస్ చేసుకున్నారు. యూ చూస్ దిస్ కండిషన్స్. ఓకే, యూ హ్యావ్ చూజన్ దిస్ లైఫ్, యూ హ్యావ్ చూజన్ దిస్ రిలేషన్షిప్ బిఫోర్ టేకింగ్ బర్త్ ఇన్ ద స్పిరిట్ వరల్డ్. స్పిరిట్ వరల్డ్లో ఉన్నప్పుడే మీరు దాన్ని చూస్ చేసుకున్నారు. ఈ రిలేషన్షిప్ని, ఈ పర్సన్ని, ఈ మనీ బ్రాకేజెస్ ఏదైనా అవ్వచ్చు. యూ హ్యావ్ చూజన్ దిస్ లైఫ్ రిలేషన్షిప్ బిఫోర్ టేకింగ్ బర్త్. యూ హ్యావ్ చూస్ దట్ కండిషన్. స్పిరిచువల్ వాల్యూస్, ఆ స్పిరిచువల్ వాల్యూ నేర్చుకోవడానికి దీన్ని మీరు చూస్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, వై ఐ హ్యావ్ చూజన్ దిస్ టఫ్ రిలేషన్స్, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ నేను చూస్ చేసుకున్నాను, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఇంత టఫ్ రిలేషన్షిప్ని నేను చూస్ చేసుకున్నాను, ఇంత టఫ్ పర్సన్ని నేను చూస్ చేసుకున్నాను, ఇంత డిఫికల్ట్ పెయిన్ని నేను చూస్ చేసుకున్నాను అనిపిస్తుంది, రైట్? బట్ యూ హ్యావ్ చూజన్ సో దట్ యూ కెన్ లెర్న్. ఎస్, కరెక్ట్. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 10th స్టాండర్డ్ చాలా డిఫికల్ట్గా అనిపించిందా లేదా? 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోతే బాగుంటుంది రా బాబు అనిపించిందా? ఇంటర్ అయిపోగానే డిగ్రీ, ఓ మై గాడ్ డిగ్రీ ఎలా అవుతుందో టెన్షన్గా అనిపించిందా లేదా? డిగ్రీ అయిపోగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, ఓ మై గాడ్ ఇది అయిపోతే పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, అంత హ్యాపీ, అవునా? అండ్ అగైన్ మ్యారేజ్లో అట్లీస్ట్ మ్యారేజ్ తర్వాత హ్యాపీగా ఉంటాము అనుకున్నారు. బట్ దెన్ వాట్ హ్యాపెండ్? సో ప్రతి సిచ్యువేషన్లో ఆ టైంలో చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది, టఫ్ అనిపిస్తుంది. బట్ అక్కడ నేర్చుకోకుంటే ఆ క్వాలిటీ, ఆ స్పిరిచువల్ వాల్యూ నేర్చుకోకుంటే దట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్, ఇంకా డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో లెట్స్ లెర్న్ ఇట్, లెట్స్ యూజ్ ఇట్, లెట్స్ హీల్ అస్. ఓకే, సో ఫ్రెండ్స్, హౌ డిడ్ యూ ఫైండ్ టుడేస్ క్లాస్? లిటరలీ బల్బోన్ అయిందా అండి చాలా మందికి? ఎస్, ఏంటి, ఎందుకు ఇంత డిఫికల్టీస్, ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్, ఎందుకు ఇంత ఛాలెంజెస్? సో నౌ ఐఎమ్ వెరీ షూర్ దట్ నౌ యూ హ్యావ్ కమ్ టు ద కంక్లూజన్ దట్ ఏదైతే జరుగుతుంది, ఏదైతే ఈ ప్రాబ్లం, ఈ సిచ్యువేషన్, ఈ ఛాలెంజ్ ఇది నా లైఫ్లో ఉందంటే దెర్ ఈస్ సమ్ మెమరీ. సో ఇప్పుడు ఆ మెమరీని నేను హీల్ చేసుకోబోతున్నాను, ఆ సిచ్యువేషన్ నేను హీల్ చేసుకోబోతున్నాను, ఆ స్పిరిచువల్ వాల్యూని నేను నేర్చుకోబోతున్నాను. ఎందుకంటే స్పిరిట్ వరల్డ్లో నేనే చూజ్ చేసుకున్నాను, స్పిరిట్ వరల్డ్లో నేను చూజ్ చేసుకున్నాను కాబట్టి అది నా లైఫ్లో ఉంది. యూ డోంట్ రిమెంబర్ దిస్, అది మనకు గుర్తుండదు, రైట్? సో నో బ్లేమింగ్, నో క్రిటిసైజింగ్, డూయింగ్ నథింగ్, ఓన్లీ హీలింగ్ నౌ, ఓన్లీ హీలింగ్. రెడీ ఫర్ ద హీలింగ్? ఎస్, అందరూ కంఫర్టబుల్గా కూర్చోండి. ఫస్ట్ కొద్ది వాటర్ తాగిరండి అందరూ. ప్లీజ్ డ్రింక్ సమ్ వాటర్. వాటర్ బాటిల్ కూడా మీ దగ్గరే పెట్టుకోండి.
మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టండి మీతో పాటు. ప్లీజ్ మేక్ దెమ్ సిట్. Yes, everybody. So if you are ready, and those who are doing, please do it till you complete it. Okay. So పూర్తిగా అయ్యేంత వరకు don't open your eyes and do it with 100% surrendering. Yes. So in this process, ఇక్కడ మనం మన ancestors, grandfather, great grandfather, okay, parents, స్వర్గస్థులైతే వాళ్ళని మనం హీల్ చేయబోతున్నాం. ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి? ఓకే, రైట్. వాళ్ళని హీల్ చేయబోతున్నాం, వాళ్ళకి మనం ఫర్గివ్నెస్ అడగబోతున్నాం. వాళ్ళ తరపున ఏదైతే మెమరీస్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో ఉన్న మెమరీస్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఛాలెంజెస్ చూస్తున్నారు, రైట్? రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, బ్లాకేజెస్. ఏదో ఒక కనెక్షన్ వాళ్ళతో ఉంటుందండి, రైట్? ఏదో ఒక కనెక్షన్ వాళ్ళతో ఉంటుంది. సో అండ్ సమ్ టైమ్స్ ఒకే ఫ్యామిలీలో చాలా మంది అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, రైట్? అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఒకే ఫ్యామిలీలో. అది కూడా ఎందుకు జరుగుతుందంటే బికాస్ దెర్ ఇస్ యాన్సెస్ట్రల్ మెమరీస్. నేను చూసిన ఒక కేస్ స్టడీ ఏంటంటే బ్యాక్ పెయిన్. సో సీవియర్ బ్యాక్ పెయిన్ ఉన్న పర్సన్, సో ఎప్పుడైతే యాన్సెస్ట్రల్ మెమరీస్ని క్లియర్ చేసుకున్నాడో, ఎందుకంటే మన యాన్సెస్ట్రల్ పీపుల్ ఎక్కడ ఉంటారో తెలుసా అండి? మన బ్యాక్లో. ఓకే, దే ఆర్ సపోర్ట్ ఎట్ ద సేమ్ టైమ్. ఇఫ్ దే నాట్ హ్యాపీ, ఇఫ్ దే హ్యావ్ సమ్ మెమరీస్. ఇక్కడ మెమరీస్ అంటే ప్లీజ్ ఇంగ్లీష్లో మెమరీ అంటే వేరు, హోపోనోపోనోలో మెమరీ అంటే వేరు, అది గుర్తుంచుకోండి. క్లియర్ ఎవ్రీబడి? ఇంగ్లీష్లో మెమరీ అంటే జ్ఞాపకాలు, హోపోనోపోనోలో మెమరీస్ అంటే విచ్ ఇస్ ద ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్. ఓకే, సో అండర్స్టాండ్ దిస్ వర్డ్. సిట్ కంఫర్టబుల్లీ, కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. బ్యాక్ని స్ట్రైట్గా ఉంచండి అండ్ టేక్ a deep breath in. Just simply inhale and exhale. Keep your back straight. Inhale and exhale. Relax your body completely. పూర్తి బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి. Relax your body completely. Inhale and exhale. Dear God, I am doing this prayer. ఈరోజు ఈ ప్రేయర్ని నా పితృదేవతలు, నా యాన్సెస్టర్స్, వాళ్ళ మెమరీస్, తెలిసి తెలియకుండా చేసిన తప్పులని వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ యాక్షన్స్ ద్వారా తెలిసి తెలియకుండా చేసిన తప్పులని క్షమించమని కోరుకుంటూ ఈ ప్రేయర్ని నేను చేస్తున్నాను. ఐఎమ్ సారీ డియర్ గాడ్. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద అక్యుములేటెడ్ మెమరీస్. నా పూర్వీకులు,
నా యాన్సెస్టర్స్ లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ జన్మలో లేదా ఆ పూర్వ జన్మలో వాళ్ళ ఆలోచనల ద్వారా, వాళ్ళ యాక్షన్స్ ద్వారా తెలిసి తెలియకుండా కాన్షియస్గా లేదా అన్కాన్షియస్గా చేసిన తప్పుల్ని క్షమించమని కోరుకుంటున్నాను. ప్లీజ్ రిలీజ్ all the negative energies, all the black magics. I'm sorry. Please forgive me and help me. Dear God, నాకు హెల్ప్ చేయమని వేడుకుంటున్నాను. Please help me to let go. Please help me to let go. దీన్ని లెట్ గో చేయమని వేడుకుంటున్నాను. లెట్ గో ఆల్ ద అక్యుములేటెడ్ మెమరీస్. ఈ అక్యుములేటెడ్ మెమరీస్ అన్నిటినీ లెట్ గో చేయమని కోరుకుంటున్నాను. ఎన్నో లైఫ్ టైమ్స్ నుంచి, ఎన్నో జన్మల నుంచి క్యారీ చేస్తున్న ఈ మెమరీస్ నా నా పూర్వీకులు, నా యాన్సెస్టర్స్, నా పితృదేవతలు తెలిసి తెలియకుండా చేసిన తప్పులు వాళ్ళ ఆలోచనల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా లేదా వాళ్ళ యాక్షన్స్ ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే నన్ను క్షమించండి. ప్లీజ్ లెట్ గో. ప్లీజ్ రిలీజ్ దిస్. థ్యాంక్ యూ డియర్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. నాకు హెల్ప్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అన్కండిషనలీ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. డియర్ గాడ్, ఐఎమ్ సారీ. నా పూర్వీకులు, నా పితృదేవతలు వాళ్ళు చేసిన తప్పులు తెలిసి తెలియకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే ఆ అక్యుములేటెడ్ మెమరీస్ అన్నిటినీ రిలీజ్ చేయమని కోరుకుంటున్నాను. వాళ్ళ సోల్ని ఫ్రీ చేయమని కోరుకుంటున్నాను. వాళ్ళ ఆత్మని శాంతింపజేయమని కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. నా పూర్వీకులు, నా యాన్సెస్టర్స్ వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ ఆలోచనల ద్వారా, యాక్షన్స్ ద్వారా నేను కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా పితృదేవతలు కానీ, నా యాన్సెస్టర్స్ ఎవరిలోనైనా ఈ నెగటివ్ మెమరీస్ ఉన్నట్టయితే దాన్ని క్లీన్ చేయమని కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. అండ్ హెల్ప్ మీ టు లెట్ గో. దీన్ని లెట్ గో చేయడానికి నేను మిమ్మల్ని శరణు కోరుతున్నాను. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద అక్యుములేటెడ్ మెమరీస్. నా యాన్సెస్టర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చేసిన ఆలోచనలు లేదా మాటలు లేదా యాక్షన్స్ ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే ఐఎమ్ సారీ. నన్ను క్షమించమని కోరుతున్నాను. వీటన్నిటి నుంచి విముక్తుడిని చేయమని కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, మీ అవేర్నెస్ అంతా మీ హార్ట్లో ఉంచండి. ఇక్కడ ఓన్లీ ఒకే ఫీలింగ్, ఫర్గివ్నెస్. నన్ను క్షమించండి. నన్ను, నా పూర్వీకులను, నా పితృదేవతలను, నా యాన్సెస్టర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు తెలిసి తెలియకుండా ఈ జన్మలో లేదా నా పూర్వజన్మలో ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే నన్ను క్షమించండి. నన్ను క్షమించమని కోరుతున్నాను.
ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇన్నాళ్ళు ఈ మెమరీస్ అన్నీ నాలో ఉన్నందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు నేను చూస్తున్న ఈ ప్రాబ్లం, ఈ ఇబ్బందులన్నీ కారణమైన మెమరీస్ అన్నిటిని తొలగించమని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఛాలెంజెస్, దీనికి కారణమైన మెమరీస్ నా పూర్వీకులలో లేదా నా పితృదేవతలలో లేదా ఇంకేదైనా ఆత్మలలో ఉన్నట్టయితే దాన్ని లెట్ గో చేయమని కోరుకుంటున్నాను. ప్లీజ్ రిలీజ్. ప్లీజ్ లెట్ గో. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ గాడ్, ఈ ప్రాబ్లమ్ని ఎన్ని రోజుల నుంచి, ఎన్ని లైఫ్ టైం నుంచి హోల్డ్ చేస్తున్నానో కూడా నాకు తెలియదు. ఎన్నో లైఫ్ టైం నుంచి హోల్డ్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను. నన్ను క్షమించండి. ఐ డోంట్ నో, ఇది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ టు లెట్ గో from all the memories of my ancestors. నా ancestors నుంచి, నా పితృదేవతల నుంచి, వాళ్ళ మెమరీస్ నుంచి, లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ ఆలోచనల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ యాక్షన్స్ ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే, తెలిసి తెలియకుండా చేసిన తప్పుల్ని క్షమించమని కోరుకుంటున్నాను. ప్లీజ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ డియర్ గాడ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. మీరు ఒక స్పేస్లో ఉన్నారు. మీ చుట్టూరా ఆ విశ్వంని చూడండి. యు ఆర్ నో బాడీ నౌ. You are no thought. You are no time, no space. మిమ్మల్ని మీరు ఆ విశ్వంలో మిమ్మల్ని మీరు చూడండి. పూర్తిగా ఆ విశ్వంతో మీరు మమేకమైపోయారు. అండ్ యు ఆర్ ఇన్ దట్ స్పేస్ నౌ. ఒక వైట్ డివైన్ లైట్ మీరు చూస్తున్నారు. దిస్ వైట్ డివైన్ లైట్ ఈస్ ద ఎనర్జీ, ఈస్ ద డివైన్ ఎనర్జీ. ఆ డివైన్ ఎనర్జీ ఎన్నో జనరేషన్ని హీల్ చేయడం గమనించండి. మీ యాన్సెస్టర్స్, మీ పూర్వీకులు, ఎన్నో జనరేషన్స్ అన్ని హీల్ అవ్వడం చూడండి. థ్యాంక్ యూ డియర్ గాడ్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్ యూ డియర్ గాడ్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్ యూ. ఇవన్నీ మెమరీస్ని హీల్ చేసినందుకు థ్యాంక్ యూ. డియర్ గాడ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. Dear God, thank you so much for blessing your unconditional love. Thank you so much. Thank you. Thank you. ఒక్కసారి మీ యాన్సెస్టర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండడం చూడండి. మళ్ళీ ఒకసారి మీ యాన్సెస్టర్స్ అందరికీ, మై డియర్ యాన్సెస్టర్స్, ఐఎమ్ సారీ.
I'm sorry for causing this pain. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ ఆత్మ, మీ సోల్ శాంతితో ఉండాలి అని కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఒకసారి నమస్కరిస్తూ, యాన్సెస్టర్స్ అందరికీ నమస్కరిస్తూ, పితృదేవతలు, యాన్సెస్టర్స్, మన పూర్వీకులు మన గురించి చాలా ఇచ్చారు. మన పేరు, మన మెమరీస్, మన బాడీలో ఉన్న ప్రతి డిఎన్ఏలో వాళ్ళ మెమరీస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. గ్రేట్. With this, slowly opening your eyes. Slowly opening your eyes. Great. So friends, welcome, welcome, welcome. Slowly and gradually you can open your eyes. Yes, I can see some of the people having tears in their eyes. So it is quite common అండి, ఎందుకంటే క్లీనింగ్ జరుగుతున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎంతమంది చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ భార్గవి గారు. మోర్ పవర్ టు యు అండి. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ క్లీనింగ్ అండి. సో కొద్దిగా వాటర్ తాగండి మళ్ళీ అందరూ. ప్లీజ్ హ్యావ్ సమ్ వాటర్. ఇది చేస్తున్నప్పుడు మీకు తెలియదండి, మిమ్మల్ని చాలా మంది బ్లెస్ చేశారు. ఎవరైతే ఫస్ట్ టైం చేశారో వాళ్ళందరినీ చాలా చాలా యూనో చాలా మంది మిమ్మల్ని బ్లెస్ చేశారు. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఎంతోమంది చనిపోయారు, అవునా కదా? ఎంతోమంది చనిపోయారు మీ ఫ్యామిలీలో, రైట్? ఇప్పటి వరకు. సో వాళ్ళందరి సోల్స్ కూడా ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ దెర్ ఇస్ సమ్ డీప్ కనెక్షన్. మనందరము తెలిసి తెలియకుండానే వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ద డివైన్ ఎనర్జీ. సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండండి ఇది. సో కొన్ని ప్రేయర్స్ స్పెసిఫిక్గా యాన్సెస్టర్స్ గురించి మాత్రమే ఉంటాయండి హోపోనోపోనోలో. సో ఫ్రెండ్స్, ఐల్ టేక్ యువర్ క్వశ్చన్స్. సో ఫైనల్, ఇఫ్ యూ గివ్ పర్మిషన్, కెన్ ఐ షేర్ ద డీటెయిల్స్ అబౌట్ ద కోర్స్ హోపోనోపోనో లెవెల్ 1? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది దిస్ ఈస్ ది అడ్వాన్స్ హోపోనోపోనో హీలర్ లెవెల్ 1, which is 1 day course completely. It's a online course అండి. Online course which is starting at 10 AM to 5 PM on 6th October సండే రోజు. న్యూ రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేస్తున్నారో ఇట్ ఇస్ 3499. ఇంతకుముందు హోపోనోపోనో చేయని వారు, హోపోనోపోనో ఫస్ట్ టైం చేస్తున్న వారికి 3499. ఎవరైతే ఆల్రెడీ చేశారో, రిపీటర్ చేయాలనుకుంటున్న వాళ్ళు, అంటే ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ బ్యాచ్లో చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇట్ ఈస్ 499 ఓన్లీ. దిస్ ఇస్ ద లెవెల్ 1 కోర్స్. సో దీంట్లో ఇంకా అడ్వాన్స్ ప్రేయర్స్ నేను యాడ్ చేశాను. సో ఆఫ్టర్ విచ్ ఇస్ ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పర్సనల్ 1-to-1 క్లయింట్స్ వాళ్ళతో చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ ఐ గాట్ రిజల్ట్స్ అడ్వాన్స్ హోపోనోపోనోలో. సో విచ్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ హియర్ ఆల్సో. ఒక 2 minutes 3 minutesలో కూడా యూ కెన్ డూ ఫర్గివ్నెస్ ప్రేయర్, మనీ ప్రేయర్, రైట్? అండ్ రిలేషన్షిప్ బ్లాకేజెస్ ప్రేయర్స్. So this is what it is. 6th October అండి. Today we are on 2nd October. We have very limited seats. So grab this opportunity. And మీరు ఒకసారి హోపోనోపోనో హీలర్ అయిన తర్వాత మీరు యాజ్ అ హీలర్ యూ కెన్ హీల్ అదర్ పీపుల్ ఆల్సో. మీరు ఆ ప్రేయర్స్ అన్నీ కూడా నేను చెప్పాను మీకు లామినేటెడ్స్ వీ విల్ సెండ్ యూ. దాన్ని మీరు లామినేషన్ చేసుకోవచ్చు ఒక్కొక్క ప్రేయర్ని. సో హెల్త్ గురించి,
మనీ గురించి, రిలేషన్షిప్ గురించి. ఇంతకుముందు అది ప్రొవైడ్ చేయలేం, బట్ దిస్ బ్యాచ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్. సో హ్యావ్ దట్. ప్రతి బ్యాచ్లో ఏదో ఒకటి నేను కొత్తగా యాడ్ చేస్తుంటాను, మీకు తెలుసు, రైట్? సో ఐ వాంట్ గివ్ మోర్ అండ్ మోర్ స్టఫ్ టు మై people. So all of you, once you join my course, you become a family member. So throughout life, we will have connections, we will have different workshops. So by this, you can start the journey. So ఏదైనా questions ఉంటే అడగొచ్చండి. Any questions? You can see my number over there. కనబడుతుందండి number? You can take the number. Yeah? Great. Already కొంతమంది జాయిన్ అయ్యారు. Thank you so much. I got a payment. Bhagyalakshmi garu, congratulations for joining. Thank you so much. Subbarao garu, congratulations sir for joining. Thank you so much. So friends, ee offer ee roju maatrame andi, endukante we have a limited seats. Subbarao garu, thank you so much. Narsimlu garu, మీరు కూడా జాయిన్ అయ్యారు. Thank you so much. More power to you sir. So yeah, any questions andi? Vasu garu, welcome sir after a long time. How are you? ఎలా ఉన్నారండి? సార్ నమస్తే సార్, చాలా బాగున్నామండి. సూపర్. సో హౌ ఇస్ సుమంత్? సార్. హౌ ఇస్ సుమంత్? సుమంత్ ఎలా ఉన్నారు? సుమంత్ కూడా బాగున్నాడు సార్. గ్రేట్ గ్రేట్. ఒక మంచి శుభవార్త చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాము. వావ్ వావ్, గ్రేట్ గ్రేట్. సూపర్. సార్ చాలా ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ క్లాస్కి అటెండ్ అయ్యాను సార్. అవును. కానీ చాలా బాగా అనిపించింది. ఈ పితృదేవతలకి మీరు చెప్పిన విధానం అది చాలా గుడ్ ఫీల్. సంథింగ్ ఎక్కడో ఏమైనా కొన్ని ఉండొచ్చేమో. ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎస్ 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 కరెక్ట్. మన డిఎన్ఏ ఉందంటే ఎక్కడో ఏదో ఉంది కనెక్షన్. ఉంటది ఉంటది సార్ డెఫినెట్ గా. రైట్. కానీ సబ్జెక్ట్ డిఫరెంట్ గా విన్నా సార్ ఈరోజు. అంటే Yes. మీ క్లాస్ కంటిన్యూగా సుమారు నేను ఒక 1 year కంటిన్యూగా ఫాలో అయినా కూడా ఈ రోజు చెప్పినది మాత్రం మళ్ళీ కొత్తగా విన్నట్టు అనిపించింది. అదే మీరు చెప్తారు కదా, మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే ఏదో ఒక కొత్త విషయం మీరు తెలుసుకుంటారనేది. కరెక్ట్. ఒప్పనొప్పమో చాలా బాగుంది సార్. Great. డెఫినెట్ గా నేను ఆ బ్యాచ్ అంటే రేపు 6th కి అనేది కాదు, కానీ నెక్స్ట్ బ్యాచ్ 100% నేను జాయిన్ అవుతాను. ఆ 6th కి వేరే అపాయింట్మెంట్ ఉంది. గ్రేట్. ఓకే. ఈ రోజే ఇప్పుడు ఈ మెడిటేషన్ నేను, రమణి, తేజస్ ముగ్గురు కూర్చున్నాం సార్. వావ్ వావ్, సో చాలా చాలా బాగుంది అనిపించింది. రమణి ఫాలో అవుతుంది సార్. నాకు టైం సపోర్ట్ చేయకపోయినా మార్నింగ్ రిచువల్స్ లో జాయిన్ అవ్వండి. మార్నింగ్ రిచువల్స్ లో రమణి ఫాలో అవుతుంది. గుడ్. నాకు వీలైనప్పుడు వీలవుతున్నా కానీ అంటే నేను ఏదైతే అనుకున్నానో మా మిస్సెస్ కూడా ఇది వినాలి, వింటే నాకు ఇంకా సపోర్ట్ చేస్తుంది, ఇంకా నేను ఎప్పుడైనా అది బాగా ఉపయోగపడుతుంది సార్. ఏదైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే రమణి నాకు చెప్తుంది ఈఎఫ్టీ చెయ్యి అని చెప్తుంది. ఈఎఫ్టీ బాగా కనెక్ట్ అయ్యాం మేము. ఈఎఫ్టీ చేయమని. అది అంటే అట్లా ఒకరికొకరు సపోర్ట్ ఫ్యామిలీలో మనం అందరం కలిపి చేస్తే ఒకరికొకరు సపోర్ట్ ఉంటుందన్న మీరు చెప్పిన విధానము అది నచ్చే నేను అలా జాయిన్ అయ్యాము. బాగా కనెక్ట్ అయ్యామండి. రమణి బాగా కనెక్ట్ అయ్యింది. తేజస్ కొద్దిగా కనెక్ట్ అయ్యాడు, కొద్దిగా కావాలి. సుమంత్ ఇంకా కనెక్ట్ అవ్వాలి. సుమంత్ మీరు చెప్పింది నచ్చింది బాగా, అతనికి చాలా రోజుల తర్వాత నచ్చిందని చెప్పాడు. కనెక్ట్ అవ్వాలి. మీ నలుగురం కానీ మీకు కనెక్ట్ అయితే మా ఫ్యామిలీ ఏదైతే అనుకున్నామో ఆ గోల్స్ ని మేము ఖచ్చితంగా అచీవ్ అవడానికి ఒక బలమైన నమ్మకం అయితే నాకైతే ఉంది సార్. మీతో అయితే మా ఫ్యామిలీలో చాలా మార్పు అవుతుంది, అందుకు ఒక యాక్సెప్ట్ చేసుకుంటున్నాం. సూపర్ సార్. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మోర్ పవర్ టు యూ వాసు గారు. సో ఓకే, థ్యాంక్ యూ సార్. వాసు గారి ఫ్యామిలీలో వైఫ్ రమణి గారు అండ్ పిల్లలు సుమంత్, తేజస్, వీళ్ళందరూ ఐ నో దెమ్ పర్సనలీ, ఐ కనెక్టెడ్ విత్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. మీరు నేర్చుకున్న దాన్ని వాళ్ళు నేర్చుకోవాలి అండ్ వాళ్ళలో లైఫ్లో అప్లై చేస్తే రిజల్ట్స్ వస్తాయని మీరు నమ్మారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ని మనం ప్రాక్టీస్ చేస్తుంటామో ఒక్కొక్క లేయర్, మనలో ఉన్న నెగిటివ్ లేయర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ వీ విల్ బి కనెక్టింగ్ విత్ అవర్ పర్పస్ అండ్ అవర్ గోల్
and we can make our life beautiful. Thank you. More power to you, sir. Thank you so much. థ్యాంక్ యూ సార్. Thank you. Great. So, friends, this is for all of you. So, and I got some more payments. Also. Thank you so much for joining. So, I just got Harita Garu, congratulations for joining. Koneti Hemant Garu, congratulations for joining. Right? Yes. Thank you so much. The people who have just paid and joined now. So we are having this batch on 6th of October, which is on Sunday, right? 6th October tarvata, then every day you will get that sheets, then lamination చేసుకుంటారు, and then you are going to practice it. We are going to practice it. Already ఎవరైతే కంప్లీట్ చేశారో for them we are charging just 499. And ఎవరైతే కొత్త వారు హోపనోపోనో జాయిన్ అవుతున్నవారు for them it is 3499. Yes. ఎస్ అండి, ఫ్యామిలీ అందరూ నేర్చుకోవాలండి. ఫ్యామిలీ అందరూ నేర్చుకోవాలి, హస్బెండ్, పిల్లలు. లేదా మీరు వాళ్ళ గురించి మీరు నేర్చుకొని వాళ్ళ గురించి మీరు చేయొచ్చు, రైట్? సో దిస్ ఈజ్ 1 day హోపనోపోనో హీలర్ కోర్స్ level 1 and which is starting from 10 AM to 5 PM 6th October 2024, which is on Sunday. సండే రోజు మార్నింగ్ 10 AM కి స్టార్ట్ అవుతుంది షార్ప్, అండ్ 4:30 to 5 వరకు ఎండ్ అయిపోతుంది. మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, లంచ్ బ్రేక్ ఉంటుంది, టీ బ్రేక్ ఉంటుంది, రైట్? యా, శ్రీనివాస్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని అందరినీ ఒక గ్రూప్లో పెడతామండి. సో ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నవారు ఫర్ దెమ్ ఇట్ ఈస్ 3499 అండి. ఓకే, ఫస్ట్ టైం. సో ఆల్రెడీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఫర్ దెమ్ ఇట్ ఈస్ 3499. యా, ఓకే. యా, మూర్తి గారు, యూ వాంట్ టు టాక్ టు మీ? ఎస్, యూ కెన్ టాక్ టు మీ, సార్. Okay, friends, any more questions? No questions? Yeah. Okay. So friends, NLP batch, yeah, we have actually postponed it because of, Batkama festival అండి. సో బతుకమ్మ ఫెస్టివల్ గురించి మేము కొద్దిగా పోస్ట్పోన్ చేసాము. ఎవరైతే కొత్త వాళ్ళు 499 పే చేస్తున్నారు కొంతమంది. సో ఎస్, అన్నం, యా, పెరుమల్ల నరసింహారావు గారు, ఎస్, వి గాట్ 3499 పేమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో వెలంకొండ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ జాయినింగ్. శ్రీనివాసరావు గారు, కంగ్రాచులేషన్స్. బూరి సూర్యప్రతాప్ గారు, కంగ్రాచులేషన్స్. పంచముఖేశ్వరరావు గారు, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, it is this workshop which we are going to have, which is online అండి. yes, it is online. ఆన్లైన్ అంటే ఇప్పుడు మీరు ఎలా అటెండ్ అవుతున్నారో అలానే మీరు ఇంట్లో ఉంటారు. ఓకే, నేను ఇక్కడ నుంచి జూమ్లో మనం కనెక్ట్ అవుతాం. ఓకే, జస్ట్ లైక్ దిస్, ఇప్పుడు మనం ఏదైతే అయ్యామో అదే. ఓకే, సో ఆఫ్లైన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. వి విల్ ఇన్ఫార్మ్ యూ అబౌట్ దాట్. ఎస్, దాని గురించి మీకు ఒక 20 days ముందే ఇన్ఫార్మ్ చేస్తాము. సో దట్ ఈస్ వేర్ యూఆర్ గోయింగ్ టు హీల్ యువర్ సెల్ఫ్. హోపనోపోనో హీలింగ్ ఉంటుందండి అక్కడ. ఇక్కడ మీరు హీలర్ అవుతున్నారు. ఓకే, సో అక్కడ జస్ట్ యూ విల్ లర్న్ మెడిటేషన్స్. ఇక్కడ మీకు కంప్లీట్గా యూ విల్ గెట్ మాడ్యూల్. ఓకే, కంగ్రాచులేషన్స్ నాగుల వెంకటేష్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. సూర్యప్రకాష్ గారు, కంగ్రాచులేషన్స్. సో చాలామంది కొత్త వాళ్ళు ఫుల్ పేమెంట్ చేస్తున్నారు. ఎస్, ఎవరైనా కొత్త వాళ్ళు 499 పే చేస్తే మిగతా అమౌంట్ మీరు పే చేయాలండి. కొత్త వాళ్ళకు ఇట్ ఈస్ 3499. ఎస్, అండ్ ఆ రోజంతా మీరు కంప్లీట్గా ఫ్రీగా ఉండండి. ఒకరోజు ముందే మీకు కంప్లీట్ మాడ్యూల్ దొరుకుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి, లామినేషన్ చేసుకోవాలి. క్లియర్ ఎవ్రీబడి? సో దాన్ని కంప్లీట్గా లామినేషన్ చేసుకోవాలి సో దట్ యూ కెన్ డూ దిస్. యా, సుజాత గారు, కంగ్రాచులేషన్స్. మోర్ దెన్ 30 people ఆల్రెడీ పెయిడ్ అండి. నాగుల వెంకటేష్ గారు, కంగ్రాచులేషన్స్. సూర్యప్రకాష్ గారు, కంగ్రాచులేషన్స్. సీను గారు, కంగ్రాచులేషన్స్. ఓకే, యా, శ్రీనివాస్ గారు, వెల్కమ్ సార్. ఎనీ క్వశ్చన్స్? సార్ అంటే రేపు వేయచ్చు కదా సార్, రేపు ఛాన్స్ ఉందా? రేపు మార్నింగ్ వరకు క్లోజ్ అయిపోతాయండి రిజిస్ట్రేషన్స్. ఓకే, బికాస్ ఇది ఇక్కడ మనకు సెషన్లో ఇంటరాక్షన్ అనేది ఉంటుందండి. ఓకే, సో విల్ టేక్ మ్యాక్సిమం 45 people అంతే. ఓకేనా? సో రేపు మార్నింగ్ వరకు మీరు చేసేయండి. రేపు మార్నింగ్ వరకు, ఓకేనా? 10 వరకు. ఫైన్, 10 వరకు.
మార్నింగ్ ఓకే 10 వరకు. ఓకే యా ఎస్ ఆర్ మళ్ళీ నెక్స్ట్ సండే మాక్సిమం నైట్ చేయడానికి ట్రై చేస్తా, లేదంటే మార్నింగ్ 10 లోపల చేస్తా. నో ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ సో ఓకే మచ్. బట్ మీరు ఓకే సండే రోజు ఫ్రీగా ఓకే ఉండాలి, సార్, మొత్తం థ్యాంక్ సండే రోజు మొత్తం ఫ్రీగా ఉండాలి. డెఫినెట్లీ సరే, మా ఆ కొరకే రోజు కదా అది మేము ఆ చేసుకుంటాం. రోజు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకండి. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. రోజు మార్నింగ్ జాయిన్ అవుతున్నారా సార్? మార్నింగ్ జాయిన్ అవుతున్నారా? జాయిన్ అవుతున్నా సార్, రోజు థ్యాంక్ యూ రిచువల్ ప్రోగ్రామ్ కి జాయిన్ అవుతున్నా. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు మార్నింగ్ మన మార్నింగ్ రిచువల్స్ ఉన్నాయండి. అండ్ ఈ కంప్లీట్ వీక్ వీఆర్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్. అండ్ ఓపెన్ నేర్చుకున్న వాళ్ళు, EFT నేర్చుకున్న వాళ్ళు, ఎవ్రీ సండే వీఆర్ ప్లానింగ్ ఫర్ ప్రాక్టీస్ సెషన్ ఆల్సో. ఓకే, సో మేబీ 5 to 6 తర్వాత దెన్ వీ కెన్ హ్యావ్ అ ప్రాక్టీస్ సెషన్ ఓపెన్ యాజ్ వెల్ యాజ్ లా ఆఫ్ అట్రాక్షన్. యా ఎస్ గౌతమ్ గారు, కెన్ యూ అన్మ్యూట్ సార్? నమస్తే అండి. ఆఫ్లైన్ ఎప్పుడు ఉంటది? ఆఫ్లైన్ అక్టోబర్ ఎండ్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ అండి. ఓకే, బికాస్ వీ హ్యావ్ టు బుక్ హోటల్ అండ్ వీఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ హోటల్స్. సో వెరీ సూన్, అంటే ఇంకొక 10-15 డేస్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తామండి. ఓకేనా? అమౌంట్ హౌ మచ్? అది మనం ఫైనలైజ్ చేయలేమండి. అది అక్కడ హోటల్ ఎంత కాస్ట్ తీసుకుంటారు, ఫుడ్ ఎంత అవుతుందని డిసైడ్ చేసి దెన్ వీ కెన్ ఇన్ఫార్మ్ యూ. ఓకేనా సార్? ఓకే, బట్ అక్కడికి వచ్చే ముందు ఇక్కడ ఈ ఆన్లైన్లో మీరు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తేనే అది మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ we will just practice prayers, and we will do all the healing meditations. Okay, so yeah, thank you Indira garu, welcome andi. Sir, happy evening, sir. Happy evening. We are missing you in the morning rituals. Sir, I'm doing on my own. Wow, super. Do it. Okay, sir. Then amount pay చేసినాను సార్ నేను. Okay, అంటే great. దివ్య మేడం నెంబర్ కి పంపించాను. No problem. ఇట్ వాస్ విత్ మీ దట్ నెంబర్, తనకు పంపించాను. ఇంకొకటి సార్, ఆఫ్లైన్ ప్రవీణ గారు, కంగ్రాచులేషన్స్. యా చెప్పండి ప్లీజ్. రిక్వెస్ట్ పెట్టాను మీకు ఆల్రెడీ. 10th నవంబర్ లోపు చేస్తే బాగుంటదేమోనని. It will be more helpful and happy. We are doing very soon. Okay? Please, sir. అదొకటి. Sure. Yes. Thank you, sir. Thank you. సో సూర్యప్రసాద్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్ సార్, వి గాట్ పేమెంట్. సో ఎవరైతే పేమెంట్ చేశారో ప్లీజ్ మీరు నా వాట్సాప్ నంబర్కి స్క్రీన్ షాట్ కూడా పంపండి. సో సూర్యప్రసాద్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ భార్గవి గారు, కంగ్రాచులేషన్స్. ఎవరైతే పేమెంట్ చేశారో, మానే ప్రవీణ్ గారు, కంగ్రాచులేషన్స్. భార్గవి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుజాత గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ జాయినింగ్. యా, ఎవరైతే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నారో ఫర్ దెమ్ ఇట్ ఈస్ 3,500. అదర్స్ ఆల్రెడీ చేసిన వాళ్ళకి 499 మాత్రమే. యా, సో కళ్యాణ్ రెడ్డి గారు, నమస్తే అండి, వెల్కమ్. హాయ్ సార్. హాయ్. నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. అండ్ Yes. వన్ మోర్ థింగ్ సార్, మీరు మనీ గురించి అండ్ రిలేషన్షిప్ గురించి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కదా మన బ్యాచ్ బిఫోర్. అవునండి. ఎస్. See, I'll be doing this అండి. నేను ఒక 2 days తర్వాత ఇన్ఫర్మేషన్ చేస్తాను. ఓకేనా? నేను మార్నింగ్ రిచువల్స్ రోజు వస్తున్నారా? మార్నింగ్ రిచువల్స్ కి? యా సార్, డైలీ గుడ్. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఇట్. దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యా, మార్నింగ్ పే చేస్తాను సార్ నేను పేమెంట్. ఓకే అండి. కళ్యాణ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ. సో ఫ్రెండ్స్, one thing, follow one practice and make that one practice part of your life. Yes, and that will clean you, Andy. That will release all this accumulated data, memories and all that. Okay, and we are supreme power, we are supreme conscious. Understand, we are connected with that supreme conscious. Yes, so kasari all of us, let's do some moments. Elena garu, congratulations sir, thank you so much for joining. And yeah, Kakula Elena garu, congratulations. Talari Srinivas garu, congratulations sir. Bhargavi garu, congratulations. Thank you so much. So repu morning
9 o'clock వరకు you will have this offer అండి. అండ్ మిగతా ఎవరైనా మేబీ ఇఫ్ not in this batch, maybe in the month of November you can join. Yeah. So all of you please stand up. All of you please stand up, stand up, stand up. Yeah. So let us celebrate. We know we are connected with the supreme consciousness that is observing us. So let us celebrate with happiness. Let us celebrate with joy. Let us celebrate with amazing, awesome energy. Yes, all of you stand up, and now you are going to move your body. So all of you, please stand up. You have to move your body now. All of you get ready.